మనందరికీ తెలుసు ఆ కెమిస్ట్రీ అనేది టోటల్గా 3 టైప్స్ ఉంటుంది. మనకి ఫస్ట్ ఇయర్ నుంచి తెలిసింది కెమిస్ట్రీ అనేది టోటల్గా 3 టైప్స్. అవి ఏంటి? ఫస్ట్ టైప్ ఫిజికల్ కెమిస్ట్రీ, సెకండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, థర్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీలో అందరూ ఏం మాట్లాడతారు? ఫార్ములాస్, క్యాలిక్యులేషన్స్, ఉన్న లెసన్లు, ఫైండ్ మోల్స్ గురించి, రిడాక్స్ రియాక్షన్స్, బ్యాలెన్స్ గురించి, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సొల్యూషన్స్, ఈ చాప్టర్స్ అన్ని ఫిజికల్ కెమిస్ట్రీలోకి వస్తాయి. దాంట్లో ఓన్లీ ఫార్ములా బేస్డ్ మీద, కాన్సెప్ట్ తక్కువ, ఫార్ములాలు ఎక్కువ ఉంటాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో టోటల్గా కాన్సెప్ట్ అంటే మనకున్న 118 ఎలిమెంట్స్ గురించి తెలుసుకుంటాం, ప్రతి ఒక్క ఎలిమెంట్ గురించి తెలుసుకుంటాం, దాని ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, డీప్గా కాన్సెప్చువల్గా ఉండేది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఆఫ్ ద కెమిస్ట్రీ అంటే టోటల్ కెమిస్ట్రీలో ఫస్ట్ 2 పార్ట్స్ ఫిజికల్, ఇన్ఆర్గానిక్ అయితే లాస్ట్ పార్ట్ వచ్చేలోపు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏముంటాయి? ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక సపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. దానిలో మిగతా రెండింటికి ఈ ఆర్గానిక్కి అసలు సంబంధమే ఉండదు. ఫిజికల్ ఇన్ఆర్గానిక్ కన్నా కొంచెం రిలేటెడ్ ఉంటుంది, కానీ ఆర్గానిక్కి రిమైనింగ్ 2 కెమిస్ట్రీ పార్ట్స్కి అసలు కొంచెం కూడా పోలిక అనేది ఉండదు. డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఆర్గానిక్ స్టార్ట్ చేసుకుంటే కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్లోకి, దాని నేమింగ్, దాని ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ దానికే ఉంటాయి. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఈ వీడియోలో చెప్పుకునేది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది, దాని యొక్క బేసిక్స్, ఇంకా నామెన్క్లేచర్ అంటే నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీ దీన్ని ఓసీ అంటాం. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే నార్మల్గా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏం చెప్తాం? 118 ఎలిమెంట్స్. మనకి టోటల్గా పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని యొక్క ప్రాపర్టీస్ అన్నీ తెలుసు ఉన్నాయి. ఆ 118 ఎలిమెంట్స్లో కార్బన్ అనేది ఒక ఎలిమెంట్ తెలుసు, అటామిక్ నెంబర్ 6. హైడ్రోజన్ అనేది ఒకటి తెలుసు, అటామిక్ నెంబర్ 1. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ దగ్గర నాకు 2 ఎలిమెంట్స్ ఇస్తావా అని అడిగింది. నా దగ్గర 118 ఉన్నాయి కదా, సర్లే 2 కదా తీసుకో అని చెప్పి ఇన్ఆర్గానిక్ ఇచ్చింది. అవి ఏ ఎలిమెంట్స్? కార్బన్, హైడ్రోజన్. కార్బన్ అంటే సి, హైడ్రోజన్ అంటే హెచ్. ఇలా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది రెండు ఎలిమెంట్స్ తెచ్చుకుంది. కార్బన్ ఒకటి, హైడ్రోజన్ ఒకటి. ఈ 2 ఎలిమెంట్సే కదా నాతో ఇంకా 116 బ్యాలెన్స్ ఉంటాయని చెప్పి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇచ్చేసింది. సో ఈ రెండు కాంబినేషన్లో అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ని, ఈ 2 కలిపి ఉన్న కాంపౌండ్స్ని మనం హైడ్రోకార్బన్స్ అంటాం. ఎక్కడైతే కార్బన్ హైడ్రోజన్ కాంబినేషన్లో కనిపిస్తే, ఓన్లీ కార్బన్ హైడ్రోజన్ కాంబినేషన్లో కనిపిస్తే వాటిని హైడ్రోకార్బన్స్ అంటాం. ఇవనేది ఇన్ఆర్గానిక్ నుంచి ఈ 2 ఎలిమెంట్స్ని తెచ్చుకొని ఈ 2 కాంబినేషన్లో డిఫరెంట్ కాంపౌండ్స్ని ఫామ్ చేయడం స్టార్ట్ అయినాయి. ఎన్ని ఫామ్ అయినాయి తెలుసా? ఇవేమో 2 ఎలిమెంట్స్. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 116 ఎలిమెంట్స్ ఉంటాయి. రిమైనింగ్ పీరియాడిక్ టేబుల్లో 116 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 116 ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఎన్ని కాంపౌండ్స్ అయితే ఫామ్ చేస్తాయో దీనికంటే కొన్ని ల్యాక్స్ టైమ్స్, కొన్ని మిలియన్ టైమ్స్ ఈ 2 కలవడం వల్ల, ఈ 2 కార్బన్ అండ్ హైడ్రోజన్ కాంబినేషన్లోనే ఆ 116 ఎలిమెంట్స్ ఎన్ని కాంపౌండ్స్ అయితే ఫామ్ చేస్తాయో దానికంటే కొన్ని మిలియన్ టైమ్స్ ఎక్కువ కాంపౌండ్స్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ కలిసి ఫామ్ చేస్తాయి. వాటినే హైడ్రోకార్బన్స్ అంటాం. ఇలా ఫామ్ చేయడం వల్ల ఈ సపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ తయారైంది. ఆ బ్రాంచ్నే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ద కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ద కాంపౌండ్స్ విచ్ కంటైన్ హైడ్రోజన్ అండ్ కార్బన్ విత్ అదర్ ఎలిమెంట్స్. ఈ హైడ్రోజన్ అండ్ కార్బన్కి ఆక్సిజను, నైట్రోజను అవన్నీ యాడ్ అయితే వాటిని కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉన్న వాటిని హైడ్రోకార్బన్స్ అంటాం. ఇవి కూడా ఆర్గానిక్ కాంపౌండ్సే. ఇలా ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసే కెమిస్ట్రీనే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం.
చెప్పుకుంటున్నాం. ఇలా కార్బన్ అనేది హైడ్రోజన్తో కలిసి, ఇక్కడ హైడ్రోజన్ రోల్ ఏమీ లేదు. హైడ్రోజన్ కేవలం అటామిక్ నెంబర్ 1 కాబట్టి దాంట్లో ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది, అది ఒక్క బాండ్ని ఫామ్ చేయగలదు. దీంట్లో హైడ్రోజన్ రోల్ ఏం పెద్దగా ఉండదు. కార్బన్కి ఎందుకు స్పెషాలిటీ? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మనకు తెలుసు, టోటల్గా కార్బన్ గురించే మాట్లాడుకుంటామని. టోటల్గా కార్బన్ గురించి మాట్లాడుకునేది ఆర్గానిక్ కెమిస్ట్రీ అని మనకు తెలుసు. వై కార్బన్ అనేది ఎందుకు స్పెషాలిటీ ఆఫ్ కార్బన్ ఏంటి? అసలు కార్బన్ వల్ల సపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ తయారవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే కార్బన్కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటో మాట్లాడారు. ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ ఉన్న ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ టెట్రావాలెన్సీ. టెట్రావాలెన్సీ అంటే ఫస్ట్ వాలెన్సీ అంటే ఏంటి? ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ as వాలెన్సీ అని మనం ఇక్కడ పీరియాడిక్ టేబుల్ లెసన్లో చెప్పింటాం. కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ as టెట్రావాలెన్సీ. కానీ వాలెన్సీ టెట్రా అంటే 4 అని తెలుసు. కార్బన్కి వ్యాలెన్సీ 4 అంట. ఎందుకు? అది 4th A గ్రూప్ ఎలిమెంట్. 4th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? కార్బన్, నైట్రోజన్, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ అనేవి 4th A గ్రూప్ ఎలిమెంట్స్. ఆ 4th A గ్రూప్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఉన్నది కార్బనే కదా. కార్బన్ ఈజ్ ద 4th A గ్రూప్ ఎలిమెంట్. 4th A గ్రూప్ ఎలిమెంట్ 4th A గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి దాని వ్యాలెన్సీ 4. అంటే గ్రూప్ నెంబర్ ఇది ఈక్వల్స్ టు వ్యాలెన్సీ అని అన్ని పీరియాడిక్ టేబుల్ లెసన్లోనే చెప్పిండాం. కాబట్టి కార్బన్కి వ్యాలెన్సీ 4. వ్యాలెన్సీ 4 ఉందంటే దాని అర్థం ఏంటి? 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు అని. టెట్రా వ్యాలెన్సీ అంటే కార్బన్ అనేది 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు. ఇక్కడ ఒక కార్బన్ ఉందా? ఇది ఒక కార్బన్ ఆటమ్, ఇది ఒక కార్బన్ ఆటమ్. ఈ కార్బన్ ఆటమ్ 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు. 4 బాండ్స్ని ఇలా 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు టెట్రా వ్యాలెన్సీ. సో ఇలా 4 బాండ్స్ని ఫామ్ చేసి డిఫరెంట్ ఆటమ్స్కి, అవి కార్బన్ అయినా కానీ అదర్ ఆటమ్స్ అయినా కానీ ఏదో డిఫరెంట్ ఆటమ్స్కి కనెక్ట్ అయ్యేటట్లా 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు. ఇది ఒక స్పెషల్ ప్రాపర్టీ కార్బన్కి, 4 బాండ్స్ని ఫామ్ చేయడం. దీన్ని టెట్రా వ్యాలెన్సీ అంటారు. ఎందుకు 4 వ్యాలెన్సీ అంటే అది 4th A గ్రూప్ ఎలిమెంట్. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే క్యాటినేషన్. ఇవన్నీ 10th లో చదువుకుంటాయి. క్యాటినేషన్, టెట్రావాలెన్స్ ఇవన్నీ 10th బేసిక్స్. క్యాటినేషన్ అంటే ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ లాంగ్ చైన్ స్ట్రక్చర్స్ బై సెల్ఫ్ లింకేజ్. క్యాటినేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్ అంటే ఒక ఆటం, ఏదో ఒక ఎలిమెంట్ యొక్క ఆటం, అదే ఆటంతో, అంటే ఇప్పుడు కార్బన్ ఆటం ఇంకొక కార్బన్ ఆటంతో, అలా కార్బన్ ఆటంతోనే మల్టిపుల్ టైమ్స్ ఒకే బాండ్ని ఫామ్ చేస్తుంది. అంటే సెల్ఫ్ లింకేజ్ అంటే కార్బన్ అనేది కార్బన్తోనే బాండ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో కార్బన్ అనేది కార్బన్తోనే బాండ్ ఉంటుంది. అలా ఓన్లీ కార్బన్ బాండ్సే ఒక చైన్ లాగా ఫామ్ అయితే దాన్ని సెల్ఫ్ లింకేజ్ అంటాం. నార్మల్గా సెల్ఫ్ లింకేజ్ అనేటివి కార్బన్ 4th A గ్రూప్ అనేది చూపిస్తుంది. 4th Aలో కార్బన్ ఉంది, సిలికాన్ ఉంది, జెర్మేనియం ఉంది, టిన్ ఉంది. కార్బన్ ఫస్ట్ సిలికాన్ గురించి మాట్లాడితే సిలికాన్ అనేది కూడా క్యాటినేషన్ని చూపిస్తుంది. ఎంతవరకు చూపిస్తుంది క్యాటినేషన్ని? 7 ఆటమ్స్ వరకు చూపిస్తుంది. అంటే ఇలా సిలికాన్ ఆటమ్స్ అనేటివి 7 వరకే అటాచ్ అవుతాయి. సిలికాన్ ఆటమ్ అనేది ఇలా 6-7 ఆటమ్స్ వరకే అటాచ్ అవుతాయి. ఫాస్ఫరస్ కూడా క్యాటినేషన్ని చూపిస్తుంది. ఫాస్ఫరస్ ఏమో 8 ఆటమ్స్ వరకు క్యాటినేషన్ని చూపిస్తుంది. కానీ కార్బన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కార్బన్ అనేది మాత్రం 600 నియర్లీ 600 చైన్, అంటే ఇలా స్ట్రైట్గా 600 కార్బన్ ఆటమ్స్ వరకు క్యాటినేషన్ని చూపించగలదు. అంటే అన్ని టైమ్స్ ఓన్లీ కార్బన్ చైన్ అంత లాంగ్గా ఫామ్ అవుతుంది. అంటే ఇలా కార్బన్ అలా కార్బన్తో కార్బనే బాండ్ అయ్యి నియర్లీ అప్ టు 600 to 700 కార్బన్ ఇండివిజువల్ కార్బన్ ఆటమ్స్ బాండ్ అయ్యి లాంగ్ చైన్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది. మళ్ళీ కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, అంటే 4 బాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 బాండ్స్ అయిపోయినాయి కార్బన్కి. మళ్ళీ పైన కింద
పైన కింద కూడా మళ్ళీ ఇలా 600-700 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ కార్బన్ 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 ఇలా ఇన్ఫినైట్లీ వెళ్ళిపోతుంటుంది. అంత లాంగ్ చైన్స్ని కార్బన్ అనేది ఫామ్ చేస్తుంటుంది. ఇది కార్బన్ యొక్క స్పెషల్ ప్రాపర్టీ క్యాటినేషన్. ఈ ప్రాపర్టీ వల్ల లాంగ్ చైన్స్ పాలిమర్స్ అంటాం, మనం వాడే ప్లాస్టిక్ కానీ పీవీసీ పైపులు కానీ అవన్నీ ఈ ప్రాపర్టీ వల్లనే తయారవుతాయి. దీన్ని క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాం. సెకండ్ ప్రాపర్టీ ఇది. థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే అల్లోట్రోపీ. థర్డ్ ప్రాపర్టీ అల్లోట్రోపీ. ఇది 10th లో చదివిన టాపిక్. అల్లోట్రోపీ అంటే ఏ సింగిల్ ఎలిమెంట్ ఎగ్జిస్టింగ్ 2 or more స్టేట్స్ అనే దాన్ని అల్లోట్రోపీ అంటాం. ఏ సింగిల్ ఎలిమెంట్ ఎగ్జిస్టింగ్ 2 or more states ఈజ్ కాల్డ్ యాజ్ అల్లోట్రోపీ. ఇప్పుడు కార్బన్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ ఎన్ని స్టేట్స్లో ఎగ్జిట్ అవుతుంది? ఒకటి గ్రాఫైట్ రాడ్, అంటే మన పెన్సిల్ లిడ్లో ఉంటుంది కదా, పెన్సిల్ లిడ్ వాడతాం, పెన్సిల్లో లిడ్ ఉంటుంది రాసేది, ఆ లిడ్ అనేది గ్రాఫైట్, దాన్ని గ్రాఫైట్ రాడ్ అంటాం. అది కార్బన్తోనే తయారైంది. ఇంకొకటి డైమండ్, మనం జ్యువెలరీకి వాడే డైమండ్ అనేది కూడా కార్బన్తోనే తయారైంది. ఇంకొకటి బక్మినిస్టర్ ఫుల్లరైన్ అంటాం, బక్మినిస్టర్ ఫుల్లరైన్. ఈ మూడు అనేటివి అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్, అంటే దాంట్లో ఓన్లీ కార్బనే ఉంటుంది. ఆ ఓన్లీ కార్బనే డిఫరెంట్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటి? గ్రాఫైట్. అన్ని దాంట్లో ఓన్లీ కార్బనే ఉంటుంది కానీ డిఫరెంట్ ఫార్మ్స్లో. ఈ గ్రాఫైట్ ఏమో పెన్సిల్ లిడ్లో ఉంటుంది, డైమండ్ ఏమో జ్యువెలరీలో వాడతాం, బక్మినిస్టర్ ఫుల్లరైన్ అనేది ఎక్కువగా వాడడం. ఇలా డిఫరెంట్ టైప్స్లో డైమండ్, దీన్ని BMF అంటాం, బక్మినిస్టర్ ఫుల్లరైన్. ఈ మూడు అల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్, అంటే అన్ని దాంట్లో ఓన్లీ కార్బనే ఉంటుంది. ఇప్పుడు మనం గ్రాఫైట్ని, అంటే మన పెన్సిల్ లిడ్ని తీసుకొని హై టెంపరేచర్లో చాలా చాలా ఎక్కువ టెంపరేచర్ ఇస్తే అది డైమండ్గా మారిపోతుంది. మన గ్రాఫైట్ నుంచే డైమండ్ని కూడా రాబట్టవచ్చు, ఎందుకంటే రెండు దాంట్లో ఉన్నది కార్బనే కానీ డిఫరెంట్ ప్రాపర్టీస్, డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. అది తేడా అల్లోట్రోపీ. ఈ ప్రాపర్టీ వల్ల కూడా కార్బన్ అనేది ఎక్కువ కాంపౌండ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మల్టిపుల్ బాండ్స్. మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ బేసిక్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి? మల్టిపుల్ బాండ్స్. మల్టిపుల్ బాండ్ అంటే కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేస్తాయన్నాం కదా, ఆ 4 బాండ్స్లో కూడా మల్టిపుల్ బాండ్స్ని ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇది ఒక కార్బన్ ఇంకొక కార్బన్తో, ఇప్పుడు ఇవి 2 కార్బన్స్ కదా, దీనికి 4 డిఫరెంట్ బాండ్స్ ఉంటాయి. ఇలా ఒక బాండ్ ఏమో ఇలా కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్, దీన్ని సింగిల్ బాండ్ అంటాం. ఇలా ఇప్పుడు కార్బన్ ప్రతి కేసులో కార్బన్ వ్యాలెన్సీ సాటిస్ఫై అయిందో లేదో చూసుకోవాలా. ఆర్గానిక్ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ ఏంటి? ఆ కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4 అనేది బ్యాలెన్స్ అయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఈ కార్బన్కి చూస్తే 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. ఈ కార్బన్కి చూస్తే 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. సో కార్బన్ వ్యాలెన్స్ అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ సింగిల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఈ కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ అనేది ఫామ్ అయింది, దీన్ని సింగిల్ బాండ్ అంటాం. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటి? ఇలా డబల్ బాండ్ ఫామ్ అవ్వడం. కార్బన్కి మధ్యలో ఇక్కడేమో సింగిల్ బాండ్, ఇక్కడ చూడు కార్బన్కి మధ్యలో డబల్ బాండ్. వ్యాలెన్సీ చెక్ చేసుకుంటే 1 2 3 4 ఈ కార్బన్కి, 1 2 3 4 ఈ కార్బన్కి, 2 బ్యాలెన్స్ అయింది. డబల్ బాండ్ కూడా ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటి? ట్రిపుల్ బాండ్ కూడా ఫామ్ అయింది కార్బన్కి మధ్యలో. 1 2 3 4 ఇది బ్యాలెన్స్ అయిపోయింది. 1 2 3 4 ఇది బ్యాలెన్స్ అయిపోయింది. ఇలా కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ అయినా ఫామ్ కావచ్చు, డబుల్ బాండ్ అయినా ఫామ్ కావచ్చు, ట్రిపుల్ బాండ్ అయినా ఫామ్ కావచ్చు. ఇలా డిఫరెంట్ దీన్ని మల్టిపుల్ బాండ్స్ అంటాం. డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్ని మల్టిపుల్ బాండ్స్ అంటాం. ఇలా మల్టిపుల్ బాండ్స్ అనేది కూడా కార్బన్కి ఒక ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీస్ వల్ల కార్బన్ అనేది వాస్ట్ నెంబర్ ఆఫ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ని డిఫరెంట్ కాంపౌండ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది.
అలా ఫామ్ చేయడం వల్ల ఒక బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీనే ఏర్పడింది. ఆ బ్రాంచ్ని ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. దీనిలో కార్బన్ అండ్ ఇటు డెరివేటివ్స్, హైడ్రో కార్బన్స్ అండ్ ఇటు డెరివేటివ్స్ గురించి తెలుసుకుంటాం. దాని ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, రియాక్షన్స్ అన్నీ ఇక్కడ నుంచి తెలుసుకుంటాం. ఫస్ట్ అవన్నీ చేయాలంటే మనకి నేమింగ్ అనేది ఉండాలి కాబట్టి ఆ నేమింగ్కి సంబంధించినవన్నీ బేసిక్స్ అన్నీ కూడా తెలుసుకుంటాం మనం. ఫస్ట్ బేసిక్లో ప్రాపర్టీస్ అనేవి ఏవే ప్రాపర్టీస్? టెట్రావాలెన్సీ, క్యాటినేషన్, అల్లోట్రోపీ, మల్టిపుల్ బాండ్స్, ఇవనేది కార్బన్ యొక్క ప్రాపర్టీస్. కాబట్టి అన్ని బాండ్స్ ఫామ్ చేయడం, అన్ని కాంపౌండ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఇదంతా లెసన్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, ఎందుకు కార్బన్కి స్పెషాలిటీ అని. ఇప్పుడు నామెన్క్లేచర్ గురించి, అంటే ఈ లెసన్ పర్టికులర్ ఈ లెసన్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది అంటే 2 parts. ఫస్ట్ ఈ లెసన్ నేమ్ నామెన్క్లేచర్. నామెన్క్లేచర్ అనేది ఈ లెసన్. ఇది ఎన్ని పార్ట్స్గా అంటే 2 parts. పార్ట్ ఏలో ఏంటి అంటే ఆల్ బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇక్కడ తెలుసుకున్నాం, అంటే మీకు అవసరమైన బేసిక్స్, మిగతా రిమైనింగ్ లెసన్స్ కంటే అవసరమైన బేసిక్స్ ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఏంటంటే ప్యూర్ నామెన్క్లేచర్. బేసిక్స్ తర్వాత నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది ఎలా, నేమ్స్ అనేవి ఎలా రాయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఈ వీడియోకి ఇది కంప్లీట్ చేసేసుకొని ఆపేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు పార్ట్ ఏలో బేసిక్స్ ఏమేమి, నీకు కావాల్సిన బేసిక్స్, తెలియాల్సిన బేసిక్స్ ఏంటి? ఫస్ట్ తెలియాల్సింది హిస్టరీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అసలు ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి, ఎలా తయారైంది అంటే అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. ఆబ్జెక్టివ్కి ఈ హిస్టరీకి ఏం సంబంధం ఉండదు. ఫస్ట్ ఏం జరిగింది అంటే 1828 అంటే 1828లో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ కనుక్కోవడం జరిగింది. అది ఏంటి అంటే యూరియా. దానికంటే ముందు అసలు ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటివి మనుషులు పాసిబుల్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అనేటివి తయారు చేయలేరు, ల్యాబ్స్లో తయారు చేయలేరు, ల్యాబొరేటరీస్లో. ఓన్లీ ఆ గాడ్ పైన గాడ్ ఉన్నాడు కదా, గాడ్ వల్లనే క్రియేట్ అవుతాయి ఆర్గానిక్ కాంపౌండ్స్. హ్యూమన్ బీయింగ్స్ తయారు చేయలేరు అని అందరూ నమ్మేవాళ్ళు, సైంటిస్ట్ మిగతా వాళ్ళందరూ నమ్మేవారు 1828 వరకు. కానీ 1828లో ఫెడరిక్ ఊలర్ అనే సైంటిస్టు ల్యాబ్లో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా కావాల్సినవి అనుకోలేదు, అన్ఫార్చునేట్లీ అంటే తెలియకుండా మిస్టేక్ చేసి కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? ఒక ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ కనుక్కున్నాడు, దాని పేరు యూరియా. ఎలా కనుక్కున్నాడంటే దాని రియాక్షన్ ఏంటంటే అమోనియం సైనైడ్ అని ఒకటి ఉంది. దాని ఫార్ములా అమోనియా అంటే NH4 మనకు తెలుసు, అమోనియం ఇది సయనైడ్, CNO అంటే సయనైడ్. ఇది ఒక అయానిక్ కాంపౌండ్ అంటే ఇనార్గానిక్ కాంపౌండ్. ఇది అయాన్లతో విడిపోతుంది కదా, NH4 ప్లస్ CNO మైనస్. ఇది ఒక ఇనార్గానిక్ కాంపౌండ్. ఈ ఇనార్గానిక్ కాంపౌండ్తో నార్మల్గా ల్యాబొరేటరీలో సైంటిస్ట్ డైలీ రియాక్షన్స్ చేస్తుంటారు కదా, అలా ఒక రియాక్షన్ చేసేటప్పుడు ఇదేమో అన్ఫార్చునేట్గా తెలియకుండా ఎలా మారిపోయిందంట, ఇలా మారిపోయిందంట. NH2 CO NH2 ఈ విధంగా మారిపోయిందంట. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది దీని స్ట్రక్చర్. దీన్ని అమోనియం సైనైడ్ అంటాం. సైనైడ్ ఇది యూరియా. ఇలా అన్ఫార్చునేట్గా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ ఇనార్గానిక్ కాంపౌండ్లో అయాన్స్ ఉంటాయి, అంటే NaCl KCl అవన్నీ ఇనార్గానిక్ కాంపౌండ్స్ కదా. ఇది ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ నుంచి అనుకోకుండా ఇలా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ వచ్చింది. దీంట్లో అయాన్స్ రావడం పాసిబుల్, ఆ పాసిబిలిటీ ఏం లేదు. కార్బన్ బాండింగ్ ఉంది కాబట్టి ఇది ఆర్గానిక్ కాంపౌండ్ అయిపోయింది. ఇలా తెలియకుండానే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అనేది పుట్టింది, దాని పేరు యూరియా. అప్పటి నుంచి సైంటిస్ట్ ఏం తెలుసుకున్నారు, ల్యాబొరేటరీలో మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ తయారు చేయొచ్చు అని చెప్పి ఇంకా రకరకాల కాంపౌండ్స్ అన్నింటినీ కలిపి అలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు తయారు చేస్తూ వచ్చినారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి కొత్తగా పుట్టినాయి. ఈ ఫెడరిక్ ఊలర్ అనే సైంటిస్ట్ చేసిన మిస్టేక్ వల్ల ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది పుట్టింది. సైంటిస్ట్ నేమ్ ఏంటి? ఫెడరిక్ ఊలర్. ఆ సైంటిస్ట్ చేసిన పని వల్ల
ఇలా ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ జనరేట్ అవుతాయి. ల్యాబ్లో కూడా గాడే కాదు ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ చేయొచ్చు అని తెలిసింది. అప్పటి నుంచి అన్ని కాంపౌండ్స్ జనరేట్ చేయడం. దీని తర్వాత డిఫరెంట్ సైంటిస్ట్ వచ్చి డిఫరెంట్ కాంపౌండ్స్ని కనుక్కున్నారు. అవి ఇవి మిక్స్ చేసి డిఫరెంట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని జనరేట్ చేసినారు. ఇది హిస్టరీ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే అమోనియం సైలెంట్ నుంచి యూరియా అనేది జనరేట్ అయింది. యూరియా ఇస్ ద ఫస్ట్ సింథసైజ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్, మ్యాన్ మేడ్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటాం. ఇది హిస్టరీ అయిపోయింది, దీంట్లో పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పేది ఆబ్జెక్టివ్కి ఇంపార్టెంట్, అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటి. నెక్స్ట్ బేసిక్స్ చెప్పుకుంటామన్నాం కదా. ఫస్ట్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఓసి షార్ట్ ఫామ్లో. రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అసలు ఒక ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే ఒక 4 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి అంటే డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేస్తారు. మాలిక్యులర్ ఫార్ములా మీన్స్ ద ఫార్ములా విచ్ టెల్స్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్. అంటే ఒక కాంపౌండ్ ఇచ్చిన కాంపౌండ్లో ఎగ్జాక్ట్గా ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అని చెప్పే ఫార్ములానే మాలిక్యులర్ ఫార్ములా అంటాం. ద ఫార్ములా విచ్ టెల్స్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్ ఈజ్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ ఫార్ములా. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ C2H6 అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. దీని నేమింగ్తో నీకేం పని లేదు, నేను తర్వాత చెప్తా. ఇప్పుడు జస్ట్ ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అని గుర్తుపెట్టుకోండి. కార్బన్ హైడ్రోజన్ ఉంటే ఆర్గానిక్ కాంపౌండ్. C2H6 అనే ఒక కాంపౌండ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఈ ఫార్ములాని చూసి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి అనేది గుర్తుపట్టగలవా? చూడు, కార్బన్ ఆటమ్స్ ఏమో 2 ఉన్నాయి, హైడ్రోజన్ ఆటమ్స్ ఏమో 2 ఉన్నాయి, టోటల్ ఆటమ్స్ ఏమో 2 + 6 8 ఉన్నాయి. ఈ మాలిక్యులర్ ఫార్ములా వల్ల ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో గుర్తుపట్టగలుగుతున్నావా? ఇలా గుర్తుపట్టగలిగితే దాన్ని మాలిక్యులర్ ఫార్ములా అంటాం. జస్ట్ ఇది ఒక మాలిక్యూల్, దానికి ఒక ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా అంటాం. ఇలా ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి కనుక్కునేలా ఉంటే దాన్ని మాలిక్యులర్ ఫార్ములా అంటాం. సెకండ్ వన్ ఏంటి, ఇది మాలిక్యులర్ ఫార్ములా. సెకండ్ వన్ స్ట్రక్చరల్ ఫార్ములా. స్ట్రక్చరల్ ఫార్ములా అంటే స్ట్రక్చర్ అని. పైన మాలిక్యులర్ ఫార్ములా ఉంది కదా, దాని స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేది. ఈ స్ట్రక్చరల్ ఫార్ములాలో ఏమవుతుందంటే ఇట్ షోస్, ద స్ట్రక్చరల్ ఫార్ములా షోస్ ఎవ్రీ బాండ్ ప్రజెంట్ ఇన్ ద మాలిక్యూల్. ఈ ఇచ్చిన మాలిక్యూల్లో ప్రతి ఒక్క బాండ్ని చూపిస్తుంది. అంటే ఏ దాని మధ్యలో ఏ బాండ్ ఉంది, ఎన్ని బాండ్స్ ఉన్నాయనేది క్లియర్గా తెలుస్తుంది. స్ట్రక్చరల్ ఫార్ములా అంటే డెఫినేషన్ ఏంటి, ద ఫార్ములా విచ్ షోస్ ఎవ్రీ బాండ్ బిట్వీన్ ద ఆటమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రక్చరల్ ఫార్ములా. అది స్ట్రక్చరల్ ఫార్ములా యొక్క డెఫినేషన్. దీని ఎగ్జాంపుల్ ఏంటి, పైన ఎగ్జాంపుల్కి C2H6 కదా, ఇక్కడ C2H6 కదా, దాని స్ట్రక్చర్ ఏంటి. C2H6 అంటే Cలు 2 ఉన్నాయని మనకు తెలుసు. ఎలా డ్రా చేయాలో చూడు. ఫస్ట్ Cలను పెట్టుకోవాలి. C మధ్యలో ఫస్ట్ ఒక బాండ్ని పెట్టేయండి, ఒక బాండ్. నెక్స్ట్ వ్యాలెన్సీ చూసుకోవాలి. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత ప్రతిసారి గుర్తుండాలి. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత, 4 అంటే ఇక్కడ 1 అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి. సాటిస్ఫై అయిందా, 1 2 3 4 సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇక్కడ 4 అంటే 1 2 3. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ప్రతిసారి సాటిస్ఫై అవ్వాలి. మిగిలిన చోట్ల ఏం పెట్టాలి, హైడ్రోజన్ పెట్టాలి. 6 ఉన్నాయి కదా, 6 సరిపోయినాయా లేదో చూసుకో. 6 హైడ్రోజన్స్ వచ్చినాయా, 1 2 3 4 5 6 హైడ్రోజన్స్ అనేవి నీకు వచ్చినాయి. ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఇప్పుడు చూడు. కార్బన్కి మధ్యలో ఒక బాండ్ ఉందని తెలిసింది. కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయని తెలిసింది. అలా ప్రాపర్గా ఎన్ని బాండ్స్ ఉన్నాయో ఇచ్చిన మాలిక్యూల్లో అని చెప్పగలిగే ఫార్ములానే స్ట్రక్చరల్ ఫార్ములా అంటాం. నెక్స్ట్ టైప్ ఏంటి, కండెన్స్డ్ ఫార్ములా. కండెన్స్డ్ ఫార్ములా అంటే ఏంటి, ఫస్ట్ ఏమో మాలిక్యులర్ ఫార్ములా విచ్ గివ్స్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. నెక్స్ట్ ఏమో స్ట్రక్చరల్ ఫార్ములా విచ్ గివ్స్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ బాండ్స్ ఇన్ ద మాలిక్యూల్.
థర్డ్ ఏంటి, కండెన్స్డ్ ఫార్ములా. ఇది ఇంపార్టెంట్, రావాలి, రాసుకోవడం. వాళ్ళు ప్రతి క్వశ్చన్లో అయితే స్ట్రక్చర్ వేసి ఇవ్వలేరు కదా, వాళ్ళు జస్ట్ కండెన్స్డ్ ఫార్ములా ఇస్తారు, మనమే స్ట్రక్చర్ రాసుకోవాల్సి వస్తుంది. కండెన్స్డ్ ఫార్ములా అంటే ఏంటి అంటే సిమిలర్ టు స్ట్రక్చరల్ ఫార్ములా. స్ట్రక్చరల్ ఫార్ములాలో మనం ఏం చేసినాం, ప్రతి ఎలిమెంట్కి మధ్యలో ఉన్న బాండ్ని రాసినాం. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్నే రాస్తాం, లేదా అది కూడా రాయం. అంటే కార్బన్కి హైడ్రోజన్కి ఉన్న బాండ్ని మనం రాయం, కార్బన్ హైడ్రోజన్ బాండ్ని రాయం. ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ ఇందాక తీసుకునేది C2H6 అనే ఒక కాంపౌండ్ ఉంది కదా, దానికి స్ట్రక్చరల్ ఫార్ములా ఎలా రాసినాం, ఇలా రాసి ఇది స్ట్రక్చరల్ ఫార్ములా అని చెప్పినాం. ఇప్పుడు కండెన్స్డ్ ఫార్ములాలో ఏం చెప్పినాం, కండెన్స్డ్ ఫార్ములాలో అంటే కార్బన్ హైడ్రోజన్ బాండ్ని చూపియము, ఓన్లీ కార్బన్ బాండ్ని చూపిస్తాం, లేదా ఇది కూడా లేదు, ఆర్ ఈ కార్బన్ బాండ్ని కూడా చూపియం, కార్బన్ బాండ్ని కూడా చూపియం. సో ఇప్పుడు ఫస్ట్ కార్బన్ హైడ్రోజన్ బాండ్ని తీసేద్దాం. కార్బన్ హైడ్రోజన్ బాండ్ని తీసేయాలి అంటే ఎట్లా అంటే ఇలా, ఇప్పుడు కార్బన్ హైడ్రోజన్ బాండ్ని ఫస్ట్ తీసేయి. ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ బాండ్ని మనం చూపియం, ఓన్లీ కార్బన్ బాండ్ని చూపిస్తాం. ఇలా ఉంది కదా, ఈ సికి ఈ కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 2 3. ఈ సికి ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఎలా రాస్తామంటే దీనికి కండెన్స్డ్ ఫార్ములా ఎలా రాస్తామంటే ఇది కండెన్స్డ్ ఫార్ములా అంటాం. అంటే దీనికి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి చెక్ చేసుకోవడం ఎలా, వ్యాలెన్సీ కార్బన్కి ఒక బాండ్ 3 హైడ్రోజన్ బాండ్స్ అంటే టోటల్ వ్యాలెన్సీ 4 సాటిస్ఫై అయింది. కార్బన్కి ఒక బాండ్ 3 హైడ్రోజన్ 4 వ్యాలెన్సీ సాటిస్ఫై అయింది. ఇలా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా స్ట్రక్చర్ రాసుకోవడం వల్ల టైం వేస్ట్. 3 హైడ్రోజన్స్, ప్రతి హైడ్రోజన్ ఒక బాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ హైడ్రోజన్ 1 సింగిల్ బాండ్ అంటే 3 హైడ్రోజన్ బాండ్స్ 1 కార్బన్ బాండ్, 4 వ్యాలెన్సీ సాటిస్ఫై. 3 హైడ్రోజన్ బాండ్స్ 1 కార్బన్ బాండ్, 4 వ్యాలెన్సీ సాటిస్ఫై. దీన్ని కండెన్స్డ్ ఫార్ములా అంటాం. హైడ్రోజన్కి కార్బన్కి ఉన్న మధ్యలో ఉన్న బాండ్స్ని చూపియము, హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్ని చూపియము, ఓన్లీ కార్బన్ బాండ్ని చూపిస్తాం. ఏమన్నా లేదా కార్బన్ బాండ్స్ని కూడా చూపియమన్నాం కదా, అది ఎలా అంటే ఇలా CH3 H3C అన్నా CH3 అన్నా ఒకటే, CH3. ఇలా కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్ని కూడా చూపియం, దాన్ని కండెన్స్డ్ ఫార్ములా అంటాం. లేదా ఇలా మధ్యలో కార్బన్ బాండ్ కూడా చూపిస్తాం, దాన్ని కండెన్స్డ్ ఫార్ములా అంటాం. ఇది ఇంపార్టెంట్. ఇలా ఇస్తారు వాళ్ళు, ఇలా ఇస్తారు, మనకి స్ట్రక్చర్ రాసుకోవడం రావాలి, వ్యాలెన్సీ చెక్ చేసుకోవడం కూడా రావాలి. కార్బన్ వ్యాలెన్సీ షుడ్ సాటిస్ఫై 4, ఆల్వేస్ 4 ఉండాలి, అది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా ఏంటంటే, లాస్ట్ ఫార్ములా డాటెడ్ లైన్ ఫార్ములా. బాండ్ లైన్ ఫార్ములా, డాటెడ్ లైన్ అన్న అంటారు, బాండ్ అండ్ లైన్ అన్న అంటారు. బాండ్ లైన్ ఫార్ములా నేమ్లోనే ఉంది, ఈ ఫార్ములా నేమ్లోనే ఉంది. బాండ్ని ఒక లైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే we consider carbon as dot. కార్బన్ని డాట్తో డినోట్ చేసుకుంటాం. అంటే ఇలా ఒక 1 కార్బన్ అంటే 1 డాట్, 2 కార్బన్స్ అంటే 2 డాట్స్. ఇలా కార్బన్ని డాట్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ కార్బన్ని డాట్తో డినోట్ చేస్తాం. కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్ని ఒక లైన్తో, అంటే సింగిల్ బాండ్ ఉందనుకో ఇలా అంటే ఇక్కడ ఒక కార్బన్ దాని మధ్యలో ఉన్న బాండ్ని ఇలా లైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంకా హైడ్రోజన్స్ అనేవి అసలు చూపియం, we don't show హైడ్రోజన్స్ అనేవి అసలు పట్టించుకోము. హైడ్రోజన్స్ అనేవి ఈ బాండ్ లైన్ ఫార్ములాలో అసలు చూపియం. ఓన్లీ కార్బన్ని డాట్ లాగా అజ్యూమ్ చేసుకుంటాం, కార్బన్కి ఉన్న మధ్యలో బాండ్ని ఒక లైన్తో డ్రా చేస్తాం, దాన్ని బాండ్ లైన్ ఫార్ములా అంటారు. దీని ఎగ్జాంపుల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. బాండ్ లైన్ మెథడ్ అనేది ఖచ్చితంగా రావాలి. క్వశ్చన్స్లో నామెన్క్లేచర్ నేమ్ కనుక్కోమన్నప్పుడు నీకు బాండ్ లైన్ స్ట్రక్చరే ఇస్తారు, రాసుకోవడం రావాలి. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాం. C2H6
దీని బాండ్ లైన్ ఫార్ములా ఎలా రాయాలి? బాండ్ లైన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని కార్బన్స్? 2 ఉన్నాయి. 2 కార్బన్స్ అంటే 2 డాట్స్ని ఇలా పెట్టుకోవాలి. ఇది కార్బన్, ఇదొక కార్బన్ అని, ఇదొక కార్బన్ అని. కార్బన్ని మనం డాట్తో రిప్రజెంట్ చేస్తాం. హైడ్రోజన్స్ని ఎన్ని ఉన్నా, హైడ్రోజన్ 6 ఉన్నా మనం చూపించాము. హైడ్రోజన్స్ని మనం చూపించాము. కార్బన్కి ఉన్న బాండ్ని ఒక లైన్తో డినోట్ చేస్తాం. ఇది ఇప్పుడు ఈ లైన్ అన్నా C2H6 అన్నా రెండు ఒకటి, అది మనకు తెలిసిండాలి. ఇప్పుడు ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఎలా కనుక్కోవాలి అంటే మళ్ళీ వ్యాలెన్సీనే. ఇక్కడ ఒక బాండ్ ఉంది. ఈ కార్బన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ 1, ఫస్ట్ కార్బన్కి ఒక బాండ్ అయిపోయింది. మిగతా ఎన్ని బాండ్స్ ఉంటాయి? మిగతా 3 బాండ్స్ ఉంటాయి. ఆ 3 బాండ్స్లో ఖచ్చితంగా హైడ్రోజన్సే ఉంటాయి. ఎందుకంటే ఇది హైడ్రోకార్బన్ కదా. ఇప్పుడు మాట్లాడుతుంది ఆర్గానిక్ కాంపౌండ్స్లో హైడ్రోకార్బన్స్ గురించే కదా. ఒక బాండ్ అనేది కార్బన్కి మధ్యలో అయిపోయింది అంటే ఇంకా ఎన్ని బాండ్స్ ఉంటాయి? కార్బన్ దగ్గర 3 ఉంటాయి. ఆ మూడు బాండ్స్ ఆటోమేటిక్గా ఏమవుతాయి? హైడ్రోజన్సే అవుతాయి. ఇక్కడ 3 హైడ్రోజన్స్, దీనికి ఒక బాండ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ బాండ్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆ 3 బాండ్స్ ఏమైతే హైడ్రోజన్స్ అవుతాయి. చూడు ఇప్పుడు ఇది C1 C2 C2 H6 వచ్చినాయా? 1 2 3 4 5 6. ఇది బాండ్ లైన్ ఫార్ములా అంటాం. ఇలా ఓన్లీ కార్బన్ని డాట్తో డినోట్ చేస్తాం. కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్ని జస్ట్ ఒక లైన్లా రిప్రజెంట్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే CH2 ఇది ఏ ఫార్ములానో చూడాలి. కండెన్స్డ్ ఫార్ములా. నీకు తెలిసి ఇది కండెన్స్డ్ ఫార్ములా అని. ఓన్లీ కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్స్ని చూపిస్తున్నాం కాబట్టి కండెన్స్డ్ ఫార్ములా. అదే ఇలా హైడ్రోజన్స్ అన్నింటినీ మళ్ళీ సపరేట్ రాసి అది చేస్తే అది స్ట్రక్చరల్ ఫార్ములా. దీనికి బాండ్ లైన్ స్ట్రక్చర్ ఎలా రాయాలి? బాండ్ లైన్ అంటే ఫస్ట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో ఎంచుకోవాలి. 1 2 3 4 ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని డాట్స్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా కాకుండా స్ట్రైట్గా పెట్టుకుంటే ఒకే లైన్లో కనిపిస్తుంది కాబట్టి నీకు ఎక్కడైనా పైన అయినా కింద అయినా ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 4 డాట్స్ 1 2 3 4. నెక్స్ట్ కార్బన్కి మధ్యలో బాండ్ని లైన్తో రిప్రజెంట్ చేయాలి. కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్ని లైన్తో, కార్బన్కి మధ్యలో ఉన్న బాండ్ని లైన్తో. సరిపోయిందా? సేమ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4. ఎన్ని బాండ్స్ వచ్చినాయి? 1 2 3 1 2 3 వచ్చినాయి. కరెక్టే వచ్చినాయి అంటే మన స్ట్రక్చర్ కరెక్టే. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్లో ఇలా ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ని ఎలా కనుక్కోవాలి అంటే సేమ్ మళ్ళీ వ్యాలెన్సీ. ఈ కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 ఒక బాండ్ అయిపోయింది అంటే 3 కార్బన్స్ ఉంటాయి. ఈ కార్బన్ వ్యాలెన్సీ కూడా 4 2 బాండ్స్ అయిపోయినాయి. ఇటుపక్క 1 ఇటుపక్క 1 అయిపోయినాయి అంటే ఇంకా ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 2 కార్బన్స్ ఉంటాయి. 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ 3 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్. ఇక్కడ చూడు ఈ కార్బన్ వ్యాలెన్సీ కూడా 4 ప్రతి కార్బన్ వ్యాలెన్సీ 4. ఇక్కడ 2 బాండ్స్ అయిపోయినాయి. ఇంకా 2 బాండ్స్ మిగిలింటాయి. అవి ఏ బాండ్స్? హైడ్రోజన్స్. ఎలా అయినా రాసుకోవచ్చు, పైన కింద ఎట్ సైడ్ అయినా నీకు నచ్చినట్లు రాసుకోవచ్చు. దానికి అంటూ ప్రాపర్ స్ట్రక్చర్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఈ కార్బన్ వ్యాలెన్సీ 4 ఒక బాండ్ అయిపోయింది. ఇంకా 3 బాండ్స్ మిగిలింటాయి. అవి ఏంటి? హైడ్రోజన్స్. ఇప్పుడు చూడు పైన ఉన్న దాంతో కంపేర్ చేయి. ఫస్ట్ కార్బన్కి ఏమో 3 హైడ్రోజన్స్ వచ్చినాయి. 3 హైడ్రోజన్స్ వచ్చినాయా? నెక్స్ట్ కార్బన్కి ఏమో 2 హైడ్రోజన్స్ వచ్చినాయా? నెక్స్ట్ కార్బన్కి 2 హైడ్రోజన్స్ వచ్చినాయి. నెక్స్ట్ కార్బన్కి 3 హైడ్రోజన్స్. ఇలా బాండ్ లైన్ ఫార్ములా అనేది ఇలా రాయాలి. ఓన్లీ కార్బన్ని డాట్తో రిప్రజెంట్ చేయాలి. హైడ్రోజన్ని చూపించకూడదు. కార్బన్ మధ్యలో ఉన్న బాండ్ని ఒక లైన్తో చేయాలి. దాన్ని బాండ్ లైన్ ఫార్ములా అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చేద్దాం. బాండ్ లైన్ ఫార్ములా మీద ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇది ఒకటి డబుల్ బాండ్ ఉంది. దానికి కూడా ఎగ్జాంపుల్ చేద్దాం. సేమ్ చేయాల్సింది ఏం లేదు. ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అన్ని డాట్స్ పెట్టుకోవడం. ఫస్ట్ డాట్స్ ఎలాగైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ కార్బన్కి ఉన్న మధ్యలో బాండ్ని చేసుకుంటూ పోవాలి. నెంబరింగ్ చేసుకోండి నార్మల్గా, ఓకే నీ క్లారిటీ కోసం. కార్బన్ 1కి కార్బన్ 2కి ఉన్న బాండ్ ఒక సింగిల్ బాండ్ వేసినాం. కార్బన్ 2కి కార్బన్ 3కి మధ్యలో ఒక డబల్ బాండ్ ఉంది అంటే 2 బాండ్స్ వేస్తావు. ఇది కార్బన్ 3కి కార్బన్ 4కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఉంది. సో సింగిల్ బాండ్. ఇది స్ట్రక్చర్ వేయడం అంటే డబల్ బాండ్ వచ్చినప్పుడు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారు అని ఎగ్జాంపుల్ చెప్పిన. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్
ట్రిపుల్ బాండ్ ఉన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ట్రిపుల్ బాండ్ ఉన్నది ఒక ఎగ్జాంపుల్ CH3 C ట్రిపుల్ బాండ్ CH3. ఇది ఫస్ట్ కార్బన్ బ్యాలెన్స్ సాటిస్ఫై అయిందో చూడు. 1 3 అంటే 4, 1 3 4 అయింది, 1 3 4 అయింది, 1 3 4 అయింది. కార్బన్ బ్యాలెన్స్ సాటిస్ఫై. నెక్స్ట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 అంటే 4 డాట్స్ పెట్టుకోవాలి. 1 2 3 4 ఇలా 4 డాట్స్. 1 2 3 4. 1కి 2కి మధ్యలో సింగిల్ బాండ్, 2కి 3కి మధ్యలో ట్రిపుల్ బాండ్ అంటే నార్మల్ ఒకటి వేసి ట్రిపుల్ బాండ్. 1 2 3 ట్రిపుల్ బాండ్. 3కి 4కి మధ్యలో సింగిల్ బాండ్. ఇది స్ట్రక్చర్. ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు స్ట్రక్చర్ ఇది. ఇలా డబుల్ బాండ్ ఉన్నా, సింగిల్ బాండ్ ఉన్నా, ట్రిపుల్ బాండ్ ఉన్నా చేయాల్సింది ఏంటి? కార్బన్ని డాట్ అనుకుంటావు, కార్బన్ మధ్యలో బాండ్ని సింగిల్ లైన్తో కలుపుతావు. అది చేయాల్సిన పని. ఈ డాట్ లైన్ లేదా బాండ్ లైన్ స్ట్రక్చర్స్ రాయడం నీకు ఖచ్చితంగా రావాలి. ఇంకో ఎగ్జాంపుల్, ఇది క్వశ్చన్ అనేది నోట్స్లో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ద కంప్లీట్ స్ట్రక్చర్ and bond line structure of different organic compounds అని నోట్స్ లో క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ లో ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిందా అంటే క్వశ్చన్ నెంబర్ సిలో బెంజీన్ స్ట్రక్చర్ అని ఇచ్చింట. బెంజీన్ ఫార్ములా మనందరికీ తెలుసు ఫస్ట్ ఇయర్ నుంచి, C6H6 అని. బెంజీన్ ఫార్ములా C6H6 అని మనకు తెలుసు. ఇది ఏం ఫార్ములా? మాలిక్యులర్ ఫార్ములా. అంటే బెంజీన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C6H6 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ 6 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ 6 ఉన్నాయని మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి దాన్ని మాలిక్యులర్ ఫార్ములా అంటాం. నెక్స్ట్ ఏంటి వాళ్ళు ఏమడిగినారు? కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా అడిగినారు. స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ బెంజీన్ ఏమవుతుంది అంటే అన్ని కార్బన్స్ని రాయాలి, అన్ని హైడ్రోజన్స్ రాయాలి, క్లియర్గా ఎన్ని బాండ్స్ ఉన్నాయో మనకు తెలియాలి. దాన్ని స్ట్రక్చరల్ ఫార్ములా అంటాం. సో ఫస్ట్ బెంజీన్ షేప్ అందరూ ఇది అంటుంటారు కదా, బెంజీన్ అంటే బెంజీన్ షేప్ ఇది అని, డైరెక్ట్గా బెంజీన్ షేప్ ఇది అని మనం చెప్పేస్తాం. ఇది ఏం షేప్ అవుతుంది అంటే ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఇది ఏం ఫార్ములా అవుతుంది? డాట్ లైన్ ఫార్ములా లేదా బాండ్ లైన్ ఫార్ములా. ఎందుకంటే దీంట్లో కార్బన్స్ అన్నింటినీ ఒక డాట్తో రిప్రజెంట్ చేస్తుంటాం. మనకి ఫస్ట్ ఇయర్లో ఇది తెలియకుండానే డైరెక్ట్ బెంజీన్ అంటే ఈ స్ట్రక్చర్ వేసేస్తుంటాం. అది ఎందుకు అని మనం చెప్పాలి. ప్రతి ఒక్క కార్బన్ని ఇలా ఒక డాట్తో చేసినాం, దాని మధ్యలో ఉన్న బాండ్స్ని లైన్స్తో రిప్రజెంట్ చేసినాం. హైడ్రోజన్ అనేది ఎక్కడ కనపడలేదు కాబట్టి ఇది బాండ్ లైన్ ఫార్ములా అవుతుంది. దాని కంప్లీట్ ఫార్ములా ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క కార్బన్ని రాయాలి, అంటే అక్కడ డాట్తో రిప్రజెంట్ చేసిన ప్రతి కార్బన్ని రాసుకోవాలి కంప్లీట్ స్ట్రక్చర్ కోసం. కార్బన్కి మధ్యలో బాండ్ అనేది తెలియాలి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఒక్కొక్క కార్బన్ దగ్గర ఒక్కొక్క హైడ్రోజన్. 6 కార్బన్ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది స్ట్రక్చర్ అనుకుంటే కాదు. బ్యాలెన్సీ కార్బన్ బ్యాలెన్సీ సాటిస్ఫై అయిందో లేదో చూడు. 1 2 3 ఉంది అంటే ఇంకొక బాండ్ రావాలి, మల్టిపుల్ బాండ్ రావాలి. సో మల్టిపుల్ బాండ్. ఇప్పుడు చూడు, దీనికి చూడు, ఈ కార్బన్కి సాటిస్ఫై 1 2 3 4 1 2 3 4 1 2 3 4 సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఈ కార్బన్ చూడు 1 2 3 ఇక్కడ పెట్టినాం అనుకో డబుల్ బాండ్, దీనికి 5 అయిపోతాయి. కాబట్టి ఇలా ఆల్టర్నేటివ్ బాండ్స్ పెట్టుకుంటూ పోతాం. ఇది బెంజీన్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్. దీన్ని చూస్తుంటే నీకు తెలుస్తుందా ఎన్ని కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి? కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎన్ని కార్బన్ బాండ్స్ ఉన్నాయి? కార్బన్కి మధ్యలో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి, 3 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఇలా క్లియర్గా ఎన్ని బాండ్స్ ఉంటే తెలుస్తున్నాయి కాబట్టి దాన్ని స్ట్రక్చరల్ ఫార్ములా అంటాం. ఇది ఏం ఫార్ములా అవుతుంది? డాట్ లైన్ ఫార్ములా అంటాం. దీన్ని కూడా రాద్దాం, దీని నుంచి దీన్ని రాద్దాం. ఎలా? 6 కార్బన్స్ ఫస్ట్ 6 డాట్తో రిప్రజెంట్ చేయాలి. ఇది 6 కార్బన్స్. ఒక్కొక్క కార్బన్కి 1 2 3 4 5 6 అనుకుంటే 1కి 2కి మధ్యలో డబుల్ బాండ్. సేమ్ మనం అది వేసినట్లనే వస్తుంది, ఇదే వస్తుంది మళ్ళీ. 1కి 2కి మధ్యలో డబుల్ బాండ్, 2కి 3కి మధ్యలో సింగిల్ బాండ్, 3కి 4కి మధ్యలో డబుల్ బాండ్, 4కి 5కి సింగిల్ బాండ్,
5కి 6కి డబల్ బాండ్, నెక్స్ట్ మళ్ళీ 6కి 1కి సింగిల్ బాండ్. సేమ్ ఇదే స్ట్రక్చరే వచ్చిందా, ఇదే స్ట్రక్చరే వచ్చింది కాబట్టి దీన్ని డాట్ లైన్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని కంప్లీట్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అంటాం, స్ట్రక్చరల్ ఫార్ములా అంటాం. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ లేదా ఆర్గానిక్ కాంపౌండ్స్. నీకు బాండ్ లైన్ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ మాత్రం ఖచ్చితంగా రావాలి. దానికోసం ఎన్ని ప్రాక్టీస్ చేసినా పర్లేదు. ఆ స్ట్రక్చర్ రాకుంటే నామెన్క్లేచర్ రాయడం రాదు. నామెన్క్లేచర్లో వాళ్ళు నీకు ఇలా స్ట్రక్చర్స్ ఏమి ఇవ్వరు, జస్ట్ ఇలా బాండ్ లైన్ స్ట్రక్చర్ ఇచ్చేసి దీని నేమ్ ఏంటి డిఫరెంట్ ఇలా జస్ట్ ఇలా బాండ్ లైన్ స్ట్రక్చర్ ఇచ్చేసి దీని నేమ్ ఏంటి అని అడుగుతుంటారు. అంటే ఏంటి, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, అలా మనకి రాయడం రావాలి. బాండ్ లైన్ స్ట్రక్చర్ రాయడం వస్తే నామెన్క్లేచర్ అనేది ఈజీ అవుతుంది. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి. దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. తెలుసుకోవాల్సిన బేసిక్ ఏదంతా అంటే టాపిక్ ఆర్డర్ లేకుండా, అంటే ఏ దాని తర్వాత ఏది ఆర్డర్ నేర్చుకోకుండా పర్లేదు, కానీ ఈ టాపిక్స్ అన్ని ఐడియా మాత్రం ఉండాలి. కార్బన్ అనేది మల్టిపుల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది అన్నాం కదా, అంటే డబల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అన్నాం కదా. ఆ బాండ్స్ అనేటివి దాని నేమ్స్ ఏంటివి అంటే దీన్ని ఈ టాపిక్ని ఏమంటామంటే బాండింగ్ ఇన్ కార్బన్ అంటాం. ఇదంతా బేసిక్సే. బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లేదా కార్బన్. 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి, అంటే 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. అవి ఏ బాండ్స్ అంటే, ఒకటి సిగ్మా బాండ్. ఫస్ట్ బాండ్ ఏమంటామంటే బాండ్స్ ఆర్ 2 టైప్స్ బేస్డ్ ఆన్ కార్బన్ కార్బన్ బాండింగ్. ఫస్ట్ది ఏంటి, సిగ్మా బాండ్. ఫస్ట్ది సిగ్మా బాండ్. ఫస్ట్ బాండ్ని సిగ్మా బాండ్ అంటాం. దీన్ని రిప్రజెంట్ చేసేది ఎలా అంటే సిగ్మా సింబల్ ఇది, సిగ్మా సింబల్ ఇది, సిగ్మా బాండ్ అంటాం. ఫస్ట్ సిగ్మా బాండ్ అంటే ఏంటి, ద ఫస్ట్ బాండ్ సింగిల్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ సిగ్మా బాండ్. అంటే ఎక్కడైతే సింగిల్ బాండ్ కనిపిస్తుందో, అంటే ఇప్పుడు కార్బన్ హైడ్రోజన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది ప్రతిసారి, కాబట్టి ఈ సింగిల్ బాండ్ని మనం సిగ్మా బాండ్ అంటాం. సింగిల్ బాండ్ ఫామ్ అయిన ప్రతి దాన్ని మనం సిగ్మా బాండే అంటాం. సింగిల్ బాండ్ ఇది ఈక్వల్స్ టు సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ మీన్స్ సింగిల్ బాండ్. సింగిల్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ సిగ్మా బాండ్. ఇంకా క్లియర్గా అర్థం కావాల్సిన దానికి ఎగ్జామ్ ఇది ఇంపార్టెంట్. దీని మీద కూడా PYQs అడిగినారు. అంటే ఒక కాంపౌండ్ ఇచ్చేసి హౌ మెనీ సిగ్మా బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ కాంపౌండ్ అని కూడా అడుగుతారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇందాక తీసుకునేది C2H6 తీసుకున్నాం. హౌ మెనీ సిగ్మా బాండ్స్ ఆర్ దేర్ ఇన్ C2H6 అని అడుగుతారు. సిగ్మా మనం ఎప్పుడైనా సిగ్మా బాండ్స్ కనుక్కోవాలన్నా లేదా పై బాండ్స్ అని నెక్స్ట్ ఇంకో బాండ్ వస్తుంది అవి కనుక్కోవాలన్నా స్ట్రక్చర్ రాయడం ఖచ్చితంగా రావాలి. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పిన, C బాండ్ C H. ఏమి ఉండదు. ఆర్గానిక్ అంటే కష్టం అట్లేం కాదు, ఈజీనే ఉంటుంది, అర్థం చేసుకోవాలి. కానీ ఆర్గానిక్ ఈజీ. నువ్వు ఫిజికల్లో కన్నా ఆర్గానిక్లోనే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఫిజికల్ అనే క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఆర్గానిక్లో అట్లాంటివి ఏమి ఉండవు, జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే అప్లికేషన్ చేయడం రావాలి. వాళ్ళు ఏమడిగినారు, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇన్ C2H6 అడిగినారు. సిగ్మా బాండ్ అంటే సింగిల్ బాండ్. ఇక్కడ నీకు డబుల్ బాండ్స్ కనిపిస్తలేవు, అంటే డబుల్ బాండ్ అంటే ఇలా డబుల్ బాండ్ నీకేం కనిపిస్తలేవు కాబట్టి హౌ మెనీ సిగ్మా బాండ్స్ అడిగినారు. ఇది ఒక సింగిల్ బాండ్ అయినా సిగ్మా బాండ్, ఇది ఒక సింగిల్ బాండే సిగ్మా బాండ్, ఇది ఒక సింగిల్ బాండే సిగ్మా బాండ్, ఇది ఒక సింగిల్ బాండ్ సిగ్మా బాండ్, సింగిల్ బాండ్ సిగ్మా బాండ్, సింగిల్ సిగ్మా, సింగిల్ బాండ్ సిగ్మా బాండ్. టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఇది ఈక్వల్స్ టు 7 సిగ్మా బాండ్స్. 7 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. 7 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఈ బాండ్స్ కనుక్కోవాలంటే నీకు స్ట్రక్చర్ రావాలి. చెప్పిన ఎవ్రీ హైడ్రోజన్ ఈజ్ 1 సింగిల్ బాండ్ అని. 1 సింగిల్ బాండ్ అంటే 1 సిగ్మా బాండ్. కార్బన్కి మధ్యలో ఒక బాండ్, టోటల్ 7 అంటే 6. కార్బన్కి మధ్యలో 1 7. అంతే. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ రాయడం తెలియాలి, అంటే స్ట్రక్చర్ రాయడం తెలియాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ బాండ్ ఏంటి, పై బాండ్ అంటాం. పై బాండ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా డబల్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఫామ్ అయినప్పుడు, అంటే మల్టిపుల్ బాండ్స్ ఫామ్ అయినప్పుడు పై బాండ్. సెకండ్ టైప్ అనేది పై బాండ్. పై బాండ్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పై, మ్యాథ్స్లో పై సింబల్, పై బాండ్. పై బాండ్ అంటే ఏంటి అంటే వెన్ ఎవర్
ఏ మల్టిపుల్ బాండ్స్ అంటే ఏవేవి? డబల్ ఆర్ ట్రిపుల్ బాండ్ క్రియేటెడ్. ఫస్ట్ బాండ్ ఈ సిగ్మా బాండ్, రిమైనింగ్ ఆర్ పై బాండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డబల్ బాండ్ కార్బన్ కి మధ్యలో డబల్ బాండ్ అనేది ఉంది, క్రియేట్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ బాండ్ అంటే ఇదైనా ఒక బాండ్ ఏమో సిగ్మా అవుతుంది, రిమైనింగ్ ఉన్నవన్నీ పై బాండ్స్ అవుతాయి. మళ్ళీ ఈ రెండు పై బాండ్స్ అనుకోకూడదు. డబల్ బాండ్ ఉంటే డబల్ బాండ్లో రెండు పై బాండ్స్ కాదు, ఫస్ట్ ఇది ఆల్వేస్ పై బాండ్. అంటే బాండ్ ఫామ్ అయినప్పుడు ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఏమో ఒక బాండ్ ఫామ్ అవుతుంది, బ్యాలెన్స్ సాటిస్ఫై చేయడం కోసం ఇంకొక బాండ్ వచ్చి ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఫామ్ అయిన బాండ్ ఏమంటాం? సిగ్మా బాండ్. దాని తర్వాత పై బాండ్, లేదా పైంది సిగ్మా కిందిది పై. ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు కార్బన్ కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏమని చెప్పినాం? ఫస్ట్ ఏమో సిగ్మా, నెక్స్ట్ అన్నీ పై. కార్బన్ ఫస్ట్ ఏమో సిగ్మా, నెక్స్ట్ అన్నీ పై. డైరెక్ట్గా గుర్తుండాలి. డబుల్ బాండ్ ఉన్నప్పుడేమో 1 సిగ్మా 1 పై, ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడేమో 1 సిగ్మా 2 పై బాండ్స్ అని గుర్తుండాలి. ట్రిపుల్ బాండా డబుల్ బాండా చూసుకోవాలి, సిగ్మా పై అనేటివి రాయడం తెలిసిండాలి. కార్బనే కాదు, కార్బన్ ఆక్సిజన్ అనేది బాండ్ అయ్యింది అనుకో, ఏదైనా కాంపౌండ్లో వాళ్ళు ఇచ్చిన కార్బన్లో కార్బన్ ఆక్సిజన్ అనేది బాండ్ అయ్యింది. ఫస్ట్ బాండ్ ఏమో సిగ్మా, నెక్స్ట్ బాండ్ ఏమో పై. కార్బన్ నైట్రోజన్ బాండ్ అయ్యింది అనుకో, సిఎన్ అనే మాలిక్యూల్ మనకు తెలుసు, సిఎన్ సయనైడ్. కార్బన్ నైట్రోజన్ బాండ్ అయ్యింది అనుకో, ఫస్ట్ బాండ్ ఏమో సిగ్మా, నెక్స్ట్ రెండేమో పై. అలా ఫస్ట్ ఫామ్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా సిగ్మా బాండే, నెక్స్ట్ ఫామ్ అయ్యేటివన్నీ పై బాండ్స్. ఎప్పుడు? ఓన్లీ మల్టిపుల్ బాండ్స్ ఫామ్ అయినప్పుడు మాత్రమే. రిమైనింగ్ టైంలో సింగిల్ బాండే ఉంటుంది కాబట్టి సిగ్మా బాండ్ అంటాం. ఇవి టైప్స్ ఆఫ్ బాండ్స్. దీని మీద క్వశ్చన్స్ జేఈ మెయిన్స్లో దీని మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక కాంపౌండ్ ఇచ్చేసి లేదా వాళ్ళ నేమ్ ఇచ్చేసి వాళ్ళు ఆ నేమ్లో నామినిలేచర్ అయిన తర్వాత నీకు నేమ్స్ రాయడం వస్తుంది కదా, తర్వాత వాళ్ళు ఒక కాంపౌండ్ యొక్క నేమ్ ఇచ్చేస్తారు, హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ కాంపౌండ్ అని అడుగుతుంటారు. అలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తెలిసి ఉండాలి. సిగ్మా అంటే ఏంటి, పై అంటే ఏంటి అని కూడా తెలిసి ఉండాలి. సిగ్మా అంటే సింగిల్ బాండ్, పై అంటే మల్టిపుల్ బాండ్స్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ బాండ్ ఏమో సింగిల్ బాండ్ అంటే సిగ్మా బాండ్, మిగతావన్నీ పై బాండ్స్ అని తెలిసి ఉండాలి. డబుల్ బాండ్లో 1 సిగ్మా 1 పై, ట్రిపుల్ బాండ్లో 1 సిగ్మా రిమైనింగ్ 2 అనేది పై, అది మాత్రం గుర్తుండాలి. క్వశ్చన్ చేద్దాం. ఒకటి క్వశ్చన్, ఫైండ్ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ CH4. ఫైండ్ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ CH4 అని. CH4 యొక్క స్ట్రక్చర్ ఏంటి? కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్, అంతే కదా CH4 అంటే. దాని ప్రాపర్ స్ట్రక్చర్ మనకు అవసరం లేదు, స్ట్రక్చర్ ఏదో ఒకటి. సి చుట్టూ 4 బాండ్లు, CH4 స్ట్రక్చర్ ఇది. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్, సిగ్మా అంటే సింగిల్ బాండ్స్, కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో సింగిల్ బాండ్. పై బాండ్స్, పై అంటే ఇక్కడ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఏం లేవు కాబట్టి 0 పై బాండ్స్. సిగ్మా బాండ్స్ ఎన్నైనాయి? 1 2 3 4. సో CH4 contains 4 sigma bonds. CH4 contains 4 sigma bonds. ఇది సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఎలా కనుక్కోవాలి అని. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ C2H6 లేదా CH3 బాండ్ CH3. CH3 బాండ్ CH3లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయని అడిగినారు. సేమ్ చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ స్ట్రక్చర్ రాసుకోవాలి. కార్బన్ దాని చుట్టూ హైడ్రోజన్. కార్బన్ యొక్క బ్యాలెన్స్ సాటిస్ఫై చేయడం కోసం హైడ్రోజన్ పెడతాం అంతే. కార్బన్ చూసుకోండి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి. కార్బన్ హైడ్రోజన్కి సిగ్మా, సిగ్మా బాండ్. కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ కాదు కాబట్టి సిగ్మా బాండ్. సో టోటల్గా ఎన్ని సిగ్మా బాండ్స్ అయినాయి? 7 సిగ్మా బాండ్స్. C2H6 contains 7 sigma bonds. ఇంకా క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ బెంజీన్. ఇందాక బెంజీన్ స్ట్రక్చర్ వేసినాం కదా, ఇప్పుడు బెంజీన్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి కావాలి. ఇది ఒకసారి PYQలో అడిగినారు. బెంజీన్లో సమ్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఎన్ని అని, అంటే బెంజీన్. సో ఇందాక చెప్పినట్లు బెంజీన్ స్ట్రక్చర్ వేయడం వస్తేనే కదా సిగ్మా అండ్ పై బాండ్స్ అనుకుంటాం. బెంజీన్ స్ట్రక్చర్ ఏం వేసినాం ఇందాక?
సిసి స్ట్రక్చర్ వేస్తేనే సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి తెలుస్తుంది మనకి. ఇది బెంజీన్ యొక్క స్ట్రక్చర్. దీనిలో సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడాలి. ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్ అంటే ఫస్ట్ సిగ్మా, నెక్స్ట్ ఇది పై సిగ్మా. సిగ్మా ఫస్ట్ కార్బన్ హైడ్రోజన్ చూసుకో, దాని తర్వాత కార్బన్ కార్బన్లో సిగ్మా, ఇది ఒకటి సిగ్మా, ఇంకొకటి పై, ఒకటి సిగ్మా, ఇంకొకటి ఇది ఒకటి సిగ్మా, ఇంకోటి పై. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి డబుల్ బాండ్ అంటే పై బాండ్, సింగిల్ బాండ్ అంటే సిగ్మా బాండ్ అని గుర్తుపెట్టుకుంటారు. కాదు, డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఒక బాండ్ ఏమో సిగ్మా, ఇంకోటి ఏమో పై. ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఒక బాండ్ ఏమో సిగ్మా, మిగతా రెండేమో పై. అలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టోటల్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయో ఎంచండి. టోటల్ సిగ్మా బాండ్స్ ఫస్ట్ హైడ్రోజన్ ఎంచండి. 1 2 3 4 5 6. 6 ఫస్ట్ 6, దాని తర్వాత 1 2 3 4 5 6, నెక్స్ట్ ఇంకో 6 వచ్చినాయి. ఇవి సిగ్మా బాండ్స్. సిగ్మా బాండ్స్ అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? సిగ్మా బాండ్స్ అంతే. సిగ్మా బాండ్స్ ఇది ఈక్వల్స్ టు 12 సిగ్మా బాండ్స్. పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. పై బాండ్స్ ఇది ఈక్వల్స్ టు 3 పై బాండ్స్. ఇది బెంజీన్లో ఉన్నది 12 సిగ్మా బాండ్స్, 3 పై బాండ్స్. ఇది కూడా PYQ అడిగినారు. ఇది కూడా ఒకసారి PYQ అడిగినారు. హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ దేర్, లేదా సమ్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ ఇన్ బెంజీన్ అంటే 12 + 3 అంటే 15, టోటల్ 15. ఇది ఒక క్వశ్చన్. దాని తర్వాత ఇంకో క్వశ్చన్, నోట్స్లో ఇలాంటివి చాలా ఉంటాయి, దానిని సాల్వ్ చేసుకోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బెంజీన్ కాదు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్, ఇలా ఒక కాంపౌండ్ ఇచ్చినారు. ఇలా ఒక కాంపౌండ్ ఇచ్చేసి ఇక్కడ ట్రిపుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్. ఇది ఆర్గానిక్ కాంపౌండ్. దీన్ని ఎలా రాసుకోవాలంటే, బాండ్ లైన్ స్ట్రక్చర్ చదివిన వాళ్ళకి తప్ప ఇది రాయడానికి రాదు. అంటే ప్రతి డాట్ అనేది ఒక కార్బన్, రిమైనింగ్ అన్ని దాని యొక్క బాండ్స్. టోటల్గా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. దీన్ని సిగ్మా అండ్ పై బాండ్స్ అనుకోవాలంటే ఫస్ట్ నార్మల్ స్ట్రక్చర్ రావాలి. 1 2 పెద్దగా రాసుకోండి. 1 2 3 4 5 6. ఇది 6 ఉన్నాయి కదా, 6 రాసుకోండి. నెంబరింగ్ వేసుకోండి. అంటే ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంది, డబుల్ బాండ్ ఎక్కడ ఉంది అని తెలియడానికి నెంబరింగ్ వేసుకోండి. 2కి 3కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది అంటే 2కి 3కి మధ్యలో ట్రిపుల్ బాండ్. 5కి 6కి మధ్యలో డబుల్ బాండ్, 5కి 6కి మధ్యలో డబుల్ బాండ్. ఇంకా ఈ స్ట్రక్చర్ని తుడిపోయింది అవసరంగా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని అంటే ఎట్లా అనుకుంటాం? వ్యాలెన్సీ సాటిస్ఫై చేసుకోవడమే. అంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 కదా, ఇక్కడేమో 1 ఉన్నాయి అంటే 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ 1 2 3 4, ఇది వ్యాలెన్సీ సాటిస్ఫై అయింది. 1 2 3 4, ఇది సాటిస్ఫై. 1 2 ఇంకా రెండు కావాలి. 1 2 3 ఒక హైడ్రోజన్, దీనికి 1 2 ఇంకా 2 హైడ్రోజన్స్. హైడ్రోజన్స్ రాసినా పర్లేదు, రాయకున్నా పర్లేదు. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అంటే ఫస్ట్ హైడ్రోజన్స్ రాసుకో. ఇలా స్ట్రక్చర్ వేయడం నీకు రావాలి. బాండ్ లైన్ నుంచి టోటల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ వేయడం రావాలి. సిగ్మా బాండ్స్ అంటే సింగిల్ బాండ్, ఇది ఒక సింగిల్ బాండ్. ఫస్ట్ది సిగ్మా, 2 పై, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సింగిల్ బాండ్, ఫస్ట్ది నెక్స్ట్ ఇది పై, సిగ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎంచండి. ఇవి ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఐపీలో కూడా అడిగినారు, ఫస్ట్ ఇయర్ ఐపీలో. ఎన్ని ఉన్నాయి టోటల్ సిగ్మా బాండ్స్ అనేది కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. టోటల్గా 13 సిగ్మా బాండ్స్. పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి ఎంచండి. ఇక్కడ 2, చూడు ట్రిపుల్ బాండ్ కాబట్టి 2 పైస్, ఇక్కడ 2, ఇక్కడ 3, టోటల్గా 3 పై బాండ్స్. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ అంటే 13 సిగ్మా బాండ్స్, 3 పై బాండ్స్. దీని యొక్క సమ్ అడిగితే టోటల్గా 16. ఇది చేయాల్సిన పని. స్ట్రక్చర్ రాయడం వస్తే సిగ్మా అండ్ పై బాండ్స్ కనుక్కోవడం ఈజీ. ఇదేమి అంటే అవసరం లేని టాపిక్ కాదు. లాస్ట్లో నీకు కాంపౌండ్ నేమ్ ఇచ్చి వాళ్ళు జస్ట్ స్ట్రక్చర్ రాసుకొని ఎన్ని సిగ్మా అండ్ పై బాండ్స్ ఉన్నాయని అడుగుతుంటారు. ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ అని చెప్పి డాష్ అని ఇచ్చేస్తుంటారు. అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నామినిచర్ వచ్చిన తర్వాత అది కూడా వచ్చేస్తుంది ఎలా చేయాలి అని.
ఇది బాండింగ్ ఇన్ కార్బన్ గురించి. సిగ్మా బాండ్ అంటే సింగిల్ బాండ్, పై బాండ్ అంటే డబుల్ బాండ్. పై బాండ్ అంటే డబుల్ బాండ్ కాదు, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ ఏమో సిగ్మా బాండ్, రిమైనింగ్ అన్ని పై అవుతాయి. డబుల్ బాండ్ అంటే ఒక సిగ్మా ఒక పై, ట్రిపుల్ బాండ్ అంటే ఒక సిగ్మా 2 పై. ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుండాలి. మళ్ళీ డబుల్ బాండ్ అంటే కంప్లీట్గా పై అని తీసుకోకూడదు. స్ట్రక్చర్ రాయడం వస్తే సిగ్మా అండ్ పై బాండ్స్ క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోతుంది. స్ట్రక్చర్ రాకుంటే మనం చేయలేము. ఇప్పుడు దాకా ఏమేమి చెప్పిన టాపిక్స్ ఏమేమి ఇప్పుడు దాకా బేసిక్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చినాం కదా. రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ చెప్పిన, అంటే ఎన్ని టైప్స్ రిప్రజెంట్ చేస్తాం, మాలిక్యులర్ ఫార్ములా, స్ట్రక్చరల్ ఫార్ములా, కండెన్స్డ్ ఫార్ములా, బాండ్ లైన్ ఫార్ములా. దాని తర్వాత బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్ కూడా చెప్పుకున్నాం, అంటే సిగ్మా బాండా పై బాండ్ అని. దాని తర్వాత హైబ్రిడైజేషన్ చెప్పుకున్నాం. హైబ్రిడైజేషన్ అంటే నీకు ఏంటో తెలుసు, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఈస్ కాల్డ్ as హైబ్రిడైజేషన్. అంటే బాక్సెస్ అని తెలుసు కదా, ఎస్ అంటే ఒక బాక్స్, పి అంటే 3 బాక్స్, డి అంటే 5 బాక్సెస్. అలా ఆ ఆర్బిటాల్స్ని కలపడమే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఈస్ కాల్డ్ as హైబ్రిడైజేషన్ అని నీకు తెలుసు. కార్బన్ ఎన్ని టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే హైబ్రిడైజేషన్. డెఫినేషన్ నీకు ఆల్రెడీ తెలుసు. కార్బన్, ఈ లెసన్లో కార్బనే కదా. కార్బన్ అనేది ఎన్ని టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ని షో చేస్తుంది. కార్బన్ షోస్ 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. 3 టైప్స్. అవి ఏమేమి? ఫస్ట్ sp3 హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్. ఇది కనుక్కోవడం కూడా రావాలి. బేసిక్ థింగ్స్ అన్ని వచ్చిండాలి. sp హైబ్రిడైజేషన్. కార్బన్ షోస్ దీస్ 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఎప్పుడు ఏది అనేది మాట్లాడుకుందాం. ఎప్పుడు అంటే ఎప్పుడైతే కార్బన్ అనేది 4 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేస్తుందో, 4 సింగిల్ బాండ్స్ని, ఇఫ్ కార్బన్ హ్యావ్ 4 సింగిల్ బాండ్స్, అంటే సింగిల్ బాండ్సే ఉండాలి, డబల్ బాండ్స్ మల్టిపుల్ బాండ్స్ ఏమీ ఉండకూడదు. 4 సింగిల్ బాండ్స్ ఉంటే, కార్బన్ చుట్టూ 4 సింగిల్ బాండ్స్ ఉంటే ఇట్ ఎగ్జిబిట్స్ sp3 హైబ్రిడైజేషన్. 4 సింగిల్ బాండ్స్ ఉంటే sp3 హైబ్రిడైజేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. 4 సింగిల్ బాండ్సే ఉండాలి. అది కార్బన్కి హైడ్రోజన్కైనా, కార్బన్కి అయినా ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉండాలి. కార్బన్ చుట్టూ 4 సింగిల్ బాండ్స్ ఉంటే అది sp3 హైబ్రిడైజేషన్. sp2 అంటే ఏంటి? కార్బన్ చుట్టూ సింగిల్ బాండ్స్ ఉన్నా పర్లేదు, ఒక మల్టిపుల్ బాండ్ ఉందనుకో. ఇప్పుడు ఈ కార్బన్ మధ్యలో ఇలా మల్టిపుల్ బాండ్, 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి పర్లేదు, కానీ ఒక మల్టిపుల్ బాండ్ వచ్చింది కదా, అప్పుడు ఇది sp2నే అవుతుంది, దీనికి మల్టిపుల్ బాండ్ ఉంది కదా, ఇది sp2నే అవుతుంది. అలా ఒక మల్టిపుల్ బాండ్, ఒక డబుల్ బాండ్ గుర్తుపెట్టుకో. డబుల్ బాండ్ వస్తే సింగిల్ బాండ్ వస్తే sp3, డబుల్ బాండ్ వస్తే sp2. అంటే కార్బన్ హ్యావ్ అట్లీస్ట్ 1 డబుల్ బాండ్, డబుల్ బాండ్ కనిపిస్తే అది sp2 హైబ్రిడైజేషన్. డబుల్ బాండ్ కనిపిస్తే sp2 హైబ్రిడైజేషన్. ట్రిపుల్ బాండ్, ఇప్పుడు sp అంటే ఇది సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కనిపిస్తే, ఇఫ్ కార్బన్ హ్యావ్ అంటే ఇలా ట్రిపుల్ బాండ్ ఉంటే, ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఉన్నా పర్లేదు, sp3 మన దగ్గర సింగిల్ బాండ్ ఉంది కదా, sp3 అంటే ఏంటి? 4 సింగిల్ బాండ్సే ఉండాలి కార్బన్కి, అప్పుడైతే sp3. ఇక్కడ చూడు, ఒక మల్టిపుల్ బాండ్, ఒక ట్రిపుల్ బాండ్ వచ్చింది. ట్రిపుల్ బాండ్ ఉంటే అది sp హైబ్రిడైజేషన్. దీనికి ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి sp హైబ్రిడైజేషన్. ఇక్కడ అయితే డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి sp3, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. ఇలా హైబ్రిడైజేషన్ అనేది క్లారిటీ ఉండాలి. హైబ్రిడైజేషన్ మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ఫస్ట్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్ అని ఏదో ఒక స్ట్రక్చర్ ఇచ్చేసి వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ అని అడుగుతుంటారు. ఇది బేసిక్ హైబ్రిడైజేషన్ మీద క్వశ్చన్స్ అనేవి చేద్దాం. హైబ్రిడైజేషన్ ఇది 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. అంటే sp3, sp2, sp3 అనేది సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు, sp2 అనేది డబుల్ బాండ్ ఉన్నప్పుడు, ఒక డబుల్ బాండ్ ఉన్నప్పుడు, అట్లీస్ట్ 1 డబుల్ బాండ్.
ఎస్పీ అంటే ఆల్ ట్రిపుల్ బాండ్, అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ ఉంటే అది ఎస్పీ హైబ్రిడైజేషన్. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఫైండ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ఈచ్ కార్బన్. ఇలా ఇచ్చేసి స్ట్రక్చర్ కార్బన్ యొక్క వ్యాలెన్సీని సాటిస్ఫై చేసుకుంటూ హైడ్రోజన్స్ రాసుకుంటే దీనికి 4, ఇది వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్ ఇది. ఇలా అడుగుతుంటారు, దీని నెంబరింగ్ 1 2 3 4 అని ఇచ్చేసి ఫైండ్ ద హైబ్రిడైజేషన్స్ ఆఫ్ C1 C2 C3 C4 అని ఇచ్చేస్తారు. 4 ఆప్షన్స్లో ఇచ్చేస్తారు. C1కి హైబ్రిడైజేషన్ ఎంత, కార్బన్ 1, C1 అంటే కార్బన్ 1 అని, కార్బన్ 1కి హైబ్రిడైజేషన్ ఎంత చూడు, ట్రిపుల్ బాండ్ ఉందా, ఈ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉందా అంటే అన్ని బాండ్స్ని చూసుకోవాలి. 4 బాండ్స్ కదా, 4 బాండ్స్లో ఒక ట్రిపుల్ బాండ్ ఉంది కదా, అంటే C1కి హైబ్రిడైజేషన్ ఏమవుతుంది ఎస్పీ, ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఎస్పీ. C2 చూసుకో, C2కి ఒక ట్రిపుల్ బాండ్ ఉంది కదా, అంటే ఒక సింగిల్ బాండ్ ఉంది కానీ ఒకటి కాదు రావాల్సిన సింగిల్ బాండ్ 4 ఉంటే అది SP3. ఒక ట్రిపుల్ బాండ్ ఉంది కదా, C2కి ఏమవుతుంది అప్పుడు, C2 కూడా ఎస్పీనే అవుతుంది. నెక్స్ట్ C3 ఇటు సైడ్ ఏమో సింగిల్ బాండ్, ఇటు సైడ్ ఏమో ట్రిపుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంటే C3 కూడా ఏమవుతుంది ఎస్పీ. నెక్స్ట్ C4 చూసుకో, ఇటు సైడ్ ఏమో సింగిల్ బాండ్ ఉంది హైడ్రోజన్తో, ఇటు సైడ్ ఏమో మళ్ళీ ట్రిపుల్ బాండే ఉంది, సో C4 కూడా ఎస్పీ హైబ్రిడైజేషన్. చూడు అంటే C1 C2 C3 C4 యొక్క అన్ని హైబ్రిడైజేషన్స్ ఏంటి, ఎస్పీ హైబ్రిడైజేషన్. ఇలా ఆప్షన్స్లో ఎక్కడైతే ఎస్పీ అని 4 ఉంటాయో అవి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. దెన్ ఇంకో క్వశ్చన్, హైబ్రిడైజేషన్ మీద కాన్సెప్ట్ అంతే, SP3 SP2 SP అనేది కాన్సెప్ట్, దాన్ని క్వశ్చన్లో అప్లై చేయడం రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద హైబ్రిడైజేషన్స్ ఆఫ్ C2 C3 C5 అండ్ C6 ఇన్ ద గివెన్ కాంపౌండ్. వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్లో ఈ హైబ్రిడైజేషన్స్ కనుక్కోవాలంట. స్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చేసినారు. స్ట్రక్చర్ వాళ్ళే ఇచ్చినప్పుడు మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కార్బన్ వ్యాలెన్సీ ఆటోమేటిక్గా సాటిస్ఫై చేసి ఇస్తారు. స్ట్రక్చర్ మనం వేసుకున్నాకనే వ్యాలెన్సీ సాటిస్ఫై అయిందో లేదో చూసుకోవాలి. నెంబరింగ్ వాళ్ళు ఇటు సైడ్ నుంచి ఇచ్చినారు, 1 2 3 4 5 6 7 అని వాళ్ళు నెంబరింగ్ ఇచ్చారు. 7 కార్బన్స్ ఉన్నాయి, నెంబరింగ్ కూడా వాళ్ళే ఇచ్చేసినారు. C2 C3 C5 C6 యొక్క హైబ్రిడైజేషన్ అంట. ఫస్ట్ C2 చూసుకుందాం, C2 హైబ్రిడైజేషన్ ఏంటో చూద్దాం. C2 ఎక్కడ ఉంది, ఇక్కడ. C2 ఫస్ట్ డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, టోటల్ సింగిల్ బాండ్స్ అనేవి లేవు కాబట్టి SP3 కాదు. డబుల్ బాండ్ ఉందా C2 చుట్టూ, డబుల్ బాండ్ అనేది లేదు కాబట్టి SP2 కూడా కాదు. ట్రిపుల్ బాండ్ ఉందా C2 చుట్టూ, ఒక ట్రిపుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంటే ఏమవుతుంది, ట్రిపుల్ బాండ్ ఉంటే SP హైబ్రిడైజేషన్. నెక్స్ట్ C3 చూసుకుందాం. C3 ఉంది, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయా, 1 2 3, హైడ్రోజన్ ఒక బాండ్, హైడ్రోజన్ ఇక్కడ ఉంది కదా, దాన్ని ఇలా రాసుకుంటే అది కూడా సింగిల్ బాండ్. 1 2 3 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయా, 4 సింగిల్ బాండ్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి, నువ్వు హైడ్రోజన్ మళ్ళీ పక్కన ఉంది కదా 3నే ఉన్నాయంటే హైడ్రోజన్ అనేది సింగిల్ బాండ్ అనేది చెప్పినాం కాబట్టి ఆటోమేటిక్గా రాసుకోవడం రావాలి. C3కి ఏమవుతుంది హైబ్రిడైజేషన్, 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి SP3. నెక్స్ట్ C5 చూస్తే C5 ఇక్కడ ఉంది. ఫస్ట్ 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయా, 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి, ఒక డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉంటే ఏంటి అర్థం, డబుల్ బాండ్ ఉంటే హైబ్రిడైజేషన్ SP2. C5. నెక్స్ట్ C6. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కష్టమని ఇట్లాంటి బేసిక్స్ నేర్చుకోకుండా పోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ కష్టమే అవుతుంది. ఇది ఎంత ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ ఇది ఒక PYQ, డైరెక్ట్ హైబ్రిడైజేషన్ అనుకునే క్వశ్చన్ ఇది. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏం కష్టం కదా, నేర్చుకుంటే గుర్తుపెట్టుకుంటే అన్నీ ఈజీనే. C6 చూసుకో, ఎక్కడ ఉంది C6, ఇక్కడ ఉంది. సింగిల్ బాండ్స్ ఉన్నాయా, ఫస్ట్ 1 2 3 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. 4 సింగిల్ బాండ్స్ అంటే దాని అర్థం ఏంటి, SP3 హైబ్రిడైజేషన్. అయిపోయింది. ఈ ఆప్షన్ ఎక్కడైతే ఈ ఆన్సర్ ఎక్కడైతే ఆప్షన్లో ఉంటుందో దాన్ని మ్యాచ్ చేసుకుంటే అదే ఆన్సర్.
ఇది హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ గురించి. వాళ్ళు ఏ కార్బన్ అడిగితే ఆ కార్బన్ మనకు కనుక్కోవడం రావాలి. దీని తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పినాం మనం ఇక్కడ, ఫస్ట్ ఏమో ప్రాపర్టీస్ చెప్పినాం, దాని తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పినాం, డిఫరెంట్ ఫార్ములాలు రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. తర్వాత ఏం చెప్పినాం, హైబ్రిడైజేషన్ చెప్పినాం. హైబ్రిడైజేషన్ ముందు బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్ చెప్పినాం, అంటే రిప్రజెంటేషన్ చెప్పినాం. దాని తర్వాత సిగ్మా అండ్ పై బాండ్స్ గురించి చెప్పినాం. దాని తర్వాత హైబ్రిడైజేషన్ చెప్పేసినాం. హైబ్రిడైజేషన్ చెప్పిన తర్వాత ఇప్పుడు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అని ఒక కాన్సెప్ట్. ఏంటి కాన్సెప్ట్ నేమ్, ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుండాలి ఖచ్చితంగా. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటారు, షార్ట్గా డియు అంటారు. ఫైండ్ డియు అని అంటుంటారు. డియు అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అని అర్థం. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ ఏంటి. డెఫినేషన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ H2, నెంబర్ ఆఫ్ H2s రిక్వైర్డ్ టు మేక్ ఎనీ కాంపౌండ్ టు సాచురేటెడ్. అన్సాచురేటెడ్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ అంటే సాటిస్ఫై కాలేదు అని, అంటే దీంట్లో ఏదో తక్కువ ఉంది అని. అన్సాచురేటెడ్ అంటే హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయని. హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి కదా, దీనికి ఎన్ని హైడ్రోజన్స్ యాడ్ చేస్తే అది సాచురేటెడ్ కాంపౌండ్లా మారుతుంది, అంటే సాటిస్ఫై అవుతుంది అని అన్నదాన్ని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటాం. దాని డెఫినేషన్ ఏమీ అవసరం లేదు, జస్ట్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇప్పుడు చెప్పేది నేర్చుకోండి. అంటే నెంబర్ ఆఫ్, డెఫినేషన్ కావాలంటే నెంబర్ ఆఫ్ H2 రిక్వైర్డ్ టు మేక్ ఎనీ అన్సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ సాచురేటెడ్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఇది కనుక్కోవాల్సిన దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్, ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్కప్పుడు వాడతాం. అంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్గా స్ట్రక్చర్ ఇచ్చేస్తే అర్థమవుతుంది కొంచెం ఉండే. స్ట్రక్చర్ ఇచ్చేస్తే ఇప్పుడేంటి, వాళ్ళు ఏదో ఒక స్ట్రక్చర్, ఇలా కార్బన్ యొక్క స్ట్రక్చర్ ఇచ్చేసి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్ అని అడిగితే ఎలా, ఫస్ట్ స్ట్రక్చర్ ఇచ్చేస్తే ఎలా చేయాలి, స్ట్రక్చర్ ఇచ్చేస్తే ఎలా చేయాలి అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ డియు అన్నాం కదా, డియు ఇది ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పై బాండ్స్. అంటే వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్లో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి. పై బాండ్స్ ఎలా చేయాలో నీకు తెలుసు, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అంటే ఫస్ట్ సిగ్మా మిగతావన్నీ పై, ఇది నీకు తెలుసు ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్స్, నెంబర్ ఆఫ్ క్లోజ్డ్ లూప్స్, నెంబర్ ఆఫ్ రింగ్స్. రింగ్ అంటే మళ్ళీ రౌండే అనుకోవద్దు, ఇది ఒక రింగే, ఇది ఒక రింగే, ఇది ఒక రింగే, ఇవన్నీ ఏంటి బాక్సెస్ కాదు. ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, కార్బన్ కార్బన్ కార్బన్, ఇది పైన ఉన్నది, కార్బన్ 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 కార్బన్, ఇది పైన ఉన్నది. ఇలా ఇవి కూడా రింగ్సే కదా. రింగ్స్ అంటే మళ్ళీ రౌండ్ ఉంటాయని అనుకోవద్దండి. రింగ్స్ అంటే క్లోజ్డ్ లూప్స్ అని అర్థం. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్స్. ఎప్పుడు స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు, వాళ్ళు మాలిక్యులర్ స్ట్రక్చర్ ఇలా స్ట్రక్చర్ ఇచ్చేసినప్పుడు దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత, నెంబర్ ఆఫ్ రింగ్స్ అంటే ఒక రింగ్ ఉంది, ఇది ఒక రింగే కదా, రింగ్ ఒకటి ఉంది. పై బాండ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మల్టిపుల్ బాండ్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేదు అంటే దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటో మళ్ళీ చెప్పుకున్నాం. ఇది ఫస్ట్ మెథడ్, స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అని దాని గురించి ఎగ్జాంపుల్ మాట్లాడదాం. వెన్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఈస్ గివెన్, అంటే వాళ్ళే స్ట్రక్చర్ ఇచ్చేసినప్పుడు మెథడ్ ఏంటి, నెంబర్ ఆఫ్ రింగ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ చేస్తే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏంటి అని మనకు అవసరం లేదు. దాని డెఫినేషన్ కావాలంటే కూడా నెంబర్ ఆఫ్ H2s రిక్వైర్డ్ అని గుర్తుపెట్టుకుంటే చాలా. ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ది, వాట్ ఈస్ ద డియు ఆఫ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డియు ఆఫ్ వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్ ఏంటి అంటే CH3 CH2 CH
డబుల్ బాండ్ CH3. వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్ ఇది. వాళ్ళు ఈ కాంపౌండ్ ఇచ్చేసి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్, ఇది ఒక స్ట్రక్చరేనా, వాళ్ళు స్ట్రక్చర్ ఇచ్చేసినారు కదా మనం. సో ఫస్ట్ మెథడే ఫాలో అవుతాం. జస్ట్ ఫార్ములా ఇచ్చేస్తే నెక్స్ట్ ఒక మెథడ్ వస్తుంది. స్ట్రక్చర్ ఇచ్చేసినారు కాబట్టి దీంట్లో ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్స్. సో VKT we know that DU degree of unsaturation is equals to number of rings plus number of pi bonds. రింగ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్ లో, రింగ్ ఏమైనా ఫామ్ అయిందా, రింగ్ ఏమైనా ఉందా. సో రింగ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ రింగ్స్ 0 ప్లస్ పై బాండ్స్, నెంబర్ ఆఫ్ పై బాండ్స్, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్న చోట పై బాండ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకటి సిగ్మా ఒకటి పై అంటే ఒక పై బాండ్ ఉంది. అప్పుడు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ టోటల్ ఏమైంది 1. Therefore degree of unsaturation for given compound is 1. Number of rings plus number of pi bonds. Rings ఏమీ లేవు కాబట్టి ఓన్లీ pi bonds. Degree of unsaturation is equals to 1. Next, ఇంకో ఎగ్జాంపుల్. What is the DU of ఈ కాంపౌండ్? ఈ కాంపౌండ్ దీని నేమ్స్ అన్ని తర్వాత వస్తాయి. ఇది ఒక కాంపౌండ్. మళ్ళీ ఇదేంటి ట్రయాంగిల్ ఇచ్చి డిగ్రీ అడుగుతున్నారంటే ట్రయాంగిల్ కాదు ఇది. ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది, ఇక్కడ ఒక కార్బన్, ప్రతి చోట ఒక కార్బన్ ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఇలా ఉంది కదా. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇది కూడా స్ట్రక్చరే కదా. స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ రింగ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. దీంట్లో పై బాండ్స్ ఎక్కడైనా ఉన్నాయా అంటే డబల్ ట్రిపుల్ బాండ్ ఏమైనా కనిపిస్తుందా, ఏమీ లేవు కాబట్టి నెంబర్ ఆఫ్ పై బాండ్స్ 0. నెంబర్ ఆఫ్ రింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఒక రింగ్ ఉంది కదా. నెంబర్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ రింగ్స్ ఏమో 1, ఒక రింగ్ ఉంది కాబట్టి 1. ఏమైంది టోటల్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇది ఫస్ట్ 1. అదే దీంట్లో ఇంకొక పై బాండ్ ఇలా ఇచ్చినారనుకో, అప్పుడు ఒక రింగ్ ఉంది, ఒక పై బాండ్ ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 చేస్తారు. ఇది డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫస్ట్ కేస్. వాళ్ళు స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అని. దీనికి ఒక PYQ క్వశ్చన్ JEE మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఇంతకుముందు ఏంటి అంటే వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆఫ్ బెంజీన్ అని. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్ అని అడిగినారు. ఇది బెంజీనే కదా. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆఫ్ బెంజీన్ అని. ఏంటి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే స్ట్రక్చరే కాబట్టి ఒకవేళ వాళ్ళు నేమ్ ఇచ్చినా నీకు స్ట్రక్చర్ తెలిస్తే రాసుకొనైనా చేయొచ్చు, లేదా దానికి ఫార్ములా కూడా ఉంటుంది, ఇప్పుడు చెప్తాను. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రింగ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఎన్ని రింగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటే రింగ్, నెంబర్ ఆఫ్ రింగ్ 1 ప్లస్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక పై బాండ్, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక పై బాండ్, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక పై బాండ్. ఎన్ని ఉన్నాయి పై బాండ్స్, టోటల్గా 3 ఉన్నాయి. 3. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆఫ్ బెంజీన్ ఇది ఫస్ట్ 4. ఇది గుర్తుండాలి, డైరెక్ట్గా కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదే. బెంజీన్ వచ్చినప్పుడు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 4, లేదా ఇలా నెంబర్ ఆఫ్ రింగ్స్ అంటే 1, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అంటే 1, 2, 3 ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక PYQ క్వశ్చన్. DU మీద PYQ ఒకసారి అడిగినారు, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆఫ్ బెంజీన్ అని. ఒకసారి 4 అనే వాల్యూ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ కూడా అప్లై యూజ్ అవుతుంది చెప్తాం. వాళ్ళు స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు బాగానే ఉంది, అంటే నెంబర్ ఆఫ్ పై బాండ్స్ వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్లో కనిపిస్తాయి, నెంబర్ ఆఫ్ రింగ్స్ కూడా వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్లో కనిపిస్తాయి. ఒకవేళ స్ట్రక్చర్ ఇవ్వకుండా మాలిక్యులర్ ఫార్ములా ఇస్తే మెథడ్ 2, నాకు మెథడ్ 2, మెథడ్ 1 ఏమో స్ట్రక్చర్ ఇస్తే అని చెప్పినాం కదా. మెథడ్ 2 ఏంటి అంటే ఇఫ్ దే గివ్ మాలిక్యులర్ ఫార్ములా అంటే ఆ మాలిక్యూల్ యొక్క ఫార్ములా డైరెక్ట్ ఇలా C2H6, ఇందాక బెంజీన్కి మాలిక్యులర్ ఫార్ములా C6H6, ఇలా డైరెక్ట్గా ఫార్ములాలు C6H6O2, ఇలా డిఫరెంట్ ఫార్ములాలు. ఆ ఫార్ములాలకి ఏమో మనకు స్ట్రక్చర్ వేయడం రాదు. స్ట్రక్చర్ వేయడం వస్తే స్ట్రక్చర్ వేసుకొని చూసుకోవచ్చు, సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఎన్ని రింగ్స్ ఉన్నాయి అని. స్ట్రక్చర్ వేయడం రాదు కాబట్టి ఇలా మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చినప్పుడు DUకి ఒక ఫార్ములా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, ఇది ఖచ్చితంగా గుర్తుండాలి. DUకి ఫార్ములా ఏంటంటే NC 2 times the number of carbons plus 2 minus plus number of N minus number of H
మైనస్ నెంబర్ ఆఫ్ ఎక్స్ బై 2. పెద్దగా ఉంది అని ఏం ఆలోచించకండి, ఈజీనే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. వాళ్ళు ఏ కాంపౌండ్ ఇచ్చినా ఏ నేమ్ ఇచ్చినా మనం రాసేయచ్చు. ఏ మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చినా ఇదే ఫార్ములా. ఈ టర్మ్స్ ఏంటివి అంటే హియర్ ఎన్సి ఇది ఈక్వల్స్ టు, ఎన్సి అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్. వాళ్ళు ఇచ్చింటారు కదా ఏదో ఒక ఫార్ములా. ఇప్పుడు C6H6 అనుకో, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే 6 కదా. నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఎన్ అంటే ఎన్ఎన్ అంటే నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్. నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన కాంపౌండ్లో, నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్. నెక్స్ట్ ఎన్హెచ్ అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్ 6 కదా, అలా ఎన్హెచ్ అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఎన్ఎక్స్ అంటే నీకు తెలుసు, ఎక్స్ అంటే ఏంటి హాలోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఎక్స్ అంటే హాలోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అన్నిట్లో ఏది ఉన్నా కూడా ఎన్ఎక్స్ కిందకి వస్తుంది. ఎన్ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ హాలోజన్స్. అవి ఏవేవి, ఫ్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ. ఇది ఇక్కడ చూడు, ఇప్పుడు ఇదే ఫార్ములా దీనికి అప్లై చేస్తే కార్బన్స్ ఏమో 6 ఉన్నాయి, 2 అనేది +2 అనేది నార్మల్గా చేస్తాం. నైట్రోజన్స్ ఏమో 0 ఉన్నాయి, సో ఇక్కడ ప్లేస్లో 0 పెట్టుకుంటాం. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటే 6 ఉన్నాయి, -6 చేస్తాం. నెంబర్ ఆఫ్ హాలోజన్స్ అంటే ఇక్కడ ఎన్ని హాలోజన్స్ లేవు, అంటే ఎన్ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకుంటాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఫార్ములా. డియూకి వాళ్ళు మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి అంటే 2 times the number of carbons +2 ప్లస్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ హాలోజన్స్ బై 2. ఈ టోటల్ బై 2 అనేది కూడా గుర్తుండాలి, ఇది మర్చిపోతుంటారు. టోటల్ బై 2 అనేది గుర్తుండాలి. ఏ దానికి ప్లస్ ఏ దానికి మైనస్ అనేది కూడా గుర్తుండాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాని మీద క్వశ్చన్స్ చేద్దాం. ఇందాక బెంజిన్కి ఏమొచ్చింది, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ బెంజిన్కి ఏమొచ్చింది 4 కదా. ఫార్ములా ప్రకారం చేస్తే 4 వస్తుందో రాదో చూద్దాం. బెంజిన్ ఫార్ములా నీకు తెలుసు కదా, C6H6. స్ట్రక్చర్ కూడా తెలుసు, స్ట్రక్చర్ ప్రకారం చేస్తే 4 వచ్చింది డియు. ఇప్పుడు ఫార్ములా ప్రకారం చేస్తే డియు 4 రావాలి. 4 వస్తుందో రాదో చూద్దాం. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 4 రావాలి. సో ఫార్ములా ఏంటి, ఫస్ట్ 2 times నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే 6 +2 అనేది నార్మల్గా 2 చేస్తాం, ప్లస్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్. ఇక్కడ ఏమైనా నైట్రోజన్స్ ఉన్నాయా, సో 0, మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి +6, మైనస్ నెంబర్ ఆఫ్ హాలోజన్స్ ఏమీ లేవు కాబట్టి -0, టోటల్ బై 2. ఇందాక ఎంత వచ్చింది మనకి 4 కదా, చూద్దాం. 6 × 2 అంటే 12 +2, 0ని తీసేయి, -6, 0ని తీసేయి బై 2. 12 + 2 అంటే 14, 14 - 6 అంటే 8 8/2 4. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 4. చూడు, ఇందాక బెంజిన్కి ఏమో ఇలా స్ట్రక్చర్ తీసుకొని చేసినప్పుడు నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్ అంటే 1 రింగ్ 3 డబుల్ బాండ్స్, సో ఏమైంది 3 + 1 4 వచ్చింది. ఇక్కడ చూడు ఫార్ములా ప్రకారం చేసినా కూడా సేమ్ అదే ఆన్సర్ వచ్చిందా, సేమ్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 4. సో మన ఫార్ములా అనేది కరెక్టే. అంటే ఫార్ములా ఇచ్చినప్పుడు ఏమో అంటే మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చినప్పుడు ఇలా రాయాలి, స్ట్రక్చర్ చేసేటప్పుడు ఏమో డబుల్ బాండ్స్ని రింగ్స్ని కన్సిడర్ చేసుకోవాలి. డిఫరెంట్, ఈ 2 మెథడ్స్ డిఫరెంట్, కానీ ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. నీకు ఒకవేళ వాళ్ళు ఫార్ములా ఇచ్చినప్పుడు స్ట్రక్చర్ రాసుకోవడం వస్తే స్ట్రక్చర్ రాసుకొని అయినా చేయొచ్చు, లేదా స్ట్రక్చర్ మనకి ఎందుకు అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫార్ములా ఏంటి, 2 times the number of carbon +2 plus number of nitrogens minus number of hydrogen minus number of halogen total divided by 2. ఆ ఫార్ములా చేసిన 2 సేమ్ ఆన్సర్సే వస్తాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం.
నోట్స్లో చాలా క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎన్ని క్వశ్చన్స్ చేసినా ఒకటే ఫార్ములా 2 times the number of carbon plus 2 minus plus number of nitrogens minus number of hydrogen minus number of halogens by 2. అదొక ఫార్ములానే. ఎన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ చేసినా అదొకటి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తున్నాం, ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా మెయిన్స్లో అడిగే టైప్ క్వశ్చన్. C2H H10 O2 F2 Cl2 N2. ఇది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది. దీని నేమ్తో ఇది ఏంటి అని మనకు పని లేదు. ఇది అడిగినారు, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇదంతా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అంట. దీని యొక్క డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత అంటే డియు వాల్యూ ఎంత, డియు వాల్యూ ఎంత అని అడిగినారు. డియు వాల్యూ అనుకోవాలంటే ఫార్ములా ఏంటి మళ్ళీ ఒకసారి రాసిన లాస్ట్ టైం. డియు అంటే 2 times నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్లస్ 2 ప్లస్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ హాలోజన్స్ టోటల్ డివైడెడ్ బై 2. ఇప్పుడు ఒక్కొక్కటే రాసుకుంటూ పోవాలి. ఎన్సి ఎంత ఇక్కడ, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అంటే 12, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటే 10, నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ అంటే 2. ఫస్ట్ మనకి ఇచ్చిన ఫార్ములాలో నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఎక్కడైనా టర్మ్ ఉందా? సో ఆక్సిజన్స్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి మనం రాసుకోము. నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 2నే, కానీ మనకి ఇచ్చిన ఫార్ములాలో అసలు ఆక్సిజన్ గురించి ఏమైనా ఉందా? ఆక్సిజన్ కాంపౌండ్లో ఉంది పర్లేదు, కానీ మనకి ఇచ్చిన ఫార్ములాలో ఆక్సిజన్ అనేది లేదు. సో ఆక్సిజన్ని మనం పట్టించుకోము. వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఆక్సిజన్ 50 ఉన్నా 40 ఉన్నా 10 ఉన్నా 100 ఉన్నా ఆక్సిజన్తో ఎటువంటి యూజ్ లేదు, ఎందుకంటే మన ఫార్ములాలో ఆక్సిజన్ అనేది లేదు. ఫార్ములా మాత్రం ఇదే, ఫార్ములా మాత్రం ఎప్పటికీ మారదు. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 10. తర్వాత నెంబర్ ఆఫ్ హాలోజన్స్ ఏమవుతుంది నాకు చెప్పండి. నెంబర్ ఆఫ్ హాలోజన్స్ ఎక్స్ అనేది ఏంటి? ఫ్లోరిన్ అనేది హాలోజనే, క్లోరిన్ అనేది ఏమవుతుంది? సో ఎన్ని ఉన్నాయి టోటల్? ఫ్లోరిన్ అనేది కూడా హాలోజనే +2, క్లోరిన్ అనేది కూడా హాలోజనే +2, అంటే టోటల్ 4. ఇది ఒక్క క్వశ్చన్ చెప్తాం, మిగతావన్నీ మీరే చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2. ఇది మనకున్న డేటా. ఈ డేటాని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే డియు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆక్సిజన్ని పట్టించుకోద్దండి. ఆక్సిజన్ ఉన్నా లేకున్నా ఒకటి, దాంతో అవసరం లేదు. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నా దాంతో అవసరం లేదు. ఇప్పుడు చూడు, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 times నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని వచ్చినాయి × 12 +2 ప్లస్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఎన్ని +2 మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని -10 నెంబర్ ఆఫ్ హాలోజన్స్ ఎన్ని? టోటల్ హాలోజన్స్ ఫ్లోరిన్ హాలోజనే. సో -4 టోటల్ డివైడెడ్ బై 2. ఈ 2ని మర్చిపోకూడదు. సో 24 12 24 +2 మళ్ళీ +2 -10 -14 అంటే -14 బై 2. 24 - 14 అంటే 10, 10 + 4 అంటే 14 బై 2 ఇది = 7. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆఫ్ ఈ పెద్ద కాంపౌండ్ ఇచ్చినారు కదా, ఈ పెద్ద కాంపౌండ్ యొక్క డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది? 7 అవుతుంది. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 7 అవుతుంది. ఇది మనకి ఆర్గానిక్లో తెలియాల్సిన బేసిక్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్లో ఎన్ని టైప్స్ అని చెప్పినా 2 types. అవి ఏవేవి? వాళ్ళ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడేమో నెంబర్ ఆఫ్ రింగ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. స్ట్రక్చర్ లేకుండా డైరెక్ట్ మాలిక్యులర్ ఫార్ములా ఇస్తే మనకి ఫార్ములా ఏంటి? 2 times the number of carbons +2 plus number of nitrogens minus number of halogens minus number of hydrogens by 2 చేస్తే ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. రెండింటి నుంచి ఆన్సర్ సేమే వస్తుంది. ఇదంతా ఆర్గానిక్లో తెలియాల్సిన బేసిక్. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ గురించి తెలియాల్సిన బేసిక్. ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఏమేమి చెప్పినాం ఈ వీడియోలో ఏమేమి చెప్పినాం? ఫస్ట్ ఇంట్రడక్షన్ మొత్తం చెప్పినాం. ఇంట్రడక్షన్లో అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి ఇంట్రడక్షన్లో చెప్పినాం. దాని తర్వాత ఇంట్రడక్షన్ తర్వాత పార్ట్ ఏలో హిస్టరీ తర్వాత రిప్రజెంటేషన్ చెప్పినాం. రిప్రజెంటేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ చెప్పినాం. ఎన్ని టైప్స్ అని చెప్పినాం? 4 typesలో. ఒకటి మాలిక్యులర్ ఫార్ములా, స్ట్రక్చరల్ ఫార్ములా, కండెన్స్డ్ ఫార్ములా, బాండ్ లైన్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అని చెప్పినాం. దీని తర్వాత ఏం చెప్పినాం? బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్, బాండింగ్ ఇన్ ఓసి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే సిగ్మా బాండ్ ఉంటుంది, పై బాండ్ ఉంటుంది అని చెప్పినాం. సింగిల్ బాండ్ అంటే సిగ్మా బాండ్, పై బాండ్ అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ బాండ్ ఏమో సిగ్మా, రిమైనింగ్ అన్ని పై అని చెప్పినాం. అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత హైబ్రిడైజేషన్ చెప్పినాం.
హైబ్రిడైజేషన్ అని చెప్పిన హైబ్రిడైజేషన్లో ఎన్ని టైప్స్ అని sp3, sp2, sp3 అంటే ఆల్ సింగిల్ బాండ్స్ ఉండాలి. sp2 అంటే ఒక డబుల్ బాండ్ ఉన్నా అది sp2 కిందకి వస్తుంది. ఒక డబుల్ బాండ్ ఉండాలి కార్బన్కి మధ్యలో, అది sp2 లేదా కార్బన్కి అదర్ ఎలిమెంట్స్కి. నెక్స్ట్ sp అంటే ట్రిపుల్ బాండ్ ఉండాలి, దాన్ని sp అంటాం. దీని తర్వాత ఏం చెప్పిన తర్వాత డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. అంతే, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఇది కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయన్న. ఫస్ట్ మెథడ్ ఏంది, డైరెక్ట్ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ రింగ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అని చెప్పిన. నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ కాదు, నెంబర్ ఆఫ్ పై బాండ్స్. నెంబర్ ఆఫ్ రింగ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అనేది ఒక డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఇంకో వాళ్ళు డైరెక్ట్ మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, 2 times ద కార్బన్ ప్లస్ 2 ప్లస్ నైట్రోజన్ మైనస్ హాలోజన్ మైనస్ హైడ్రోజన్ బై 2 చేస్తే అది కూడా వస్తుంది. మనం ఫార్ములాలో ఎన్ని ఉన్నాయో చూసుకొని రాసుకోవడమే. ఇది ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం. ఆర్గానిక్కి కావాల్సిన బేసిక్ ఇదంతా. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కావాల్సిన బేసిక్ హైడ్రోజన్ బ్యాలెన్స్ కార్బన్ బ్యాలెన్స్ సాటిస్ఫై అయ్యేలాగా హైడ్రోజన్స్ పెట్టడం రావాలి. ఇదంతా ఈ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలిసిన బేసిక్స్. దీని తర్వాత వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ నామెన్క్లేచర్ అనేది దీని తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క నేమింగ్ అనేది నెక్స్ట్ నుంచి తెలుస్తుంది.